నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది చాలామంది ఈ మధ్య మాట్లాడారు. నేను కూడా ఇది రెగ్యులర్ మీడియా ఛానళ్ళలో కూడా మాట్లాడినా, లైవ్లో గతంలో మాట్లాడినా. సో అయితే ఇది ఇక ప్రవీణ్ పగడాల హత్య కేసులో ఇది ఒక వర్గం అంటే అధికారంలో ఉన్న వర్గము. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం, అది టీడీపీ కావచ్చు, అట్లనే బీజేపీకి టీడీపీ వేరు కాదు. సో బీజేపీ, టీడీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఓకే, దాంతోపాటు పోలీసు వ్యవస్థ, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఇవన్నీ అంటే ఒక సైడ్ ఉన్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరైతే వచ్చిండ్రో, ఓకే, ఎవరు ఇప్పుడు భారతదేశం అఫీషియల్గా అధికారికంగా భారతదేశం అనేది ఏది కొత్త చట్టం తెచ్చి మారుస్తే అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొన్న గెలిచినాక మోడీ ఏం చేసిండు, ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత విరచితమైన రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని ఇట్లా సాష్టాంగ నమస్కారం లాగా చేశాడు కదా, రైట్. సో అందులో ఇప్పటికీ భారతదేశము సెక్యులర్ కంట్రీ అని ఉంది కదా, రైట్. అన్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి బిలీఫ్ సిస్టమ్, ఏ కులమైనా ఏ మతమైనా, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు భారతదేశానికి ట్యాక్సులు కడుతుండ్రు. సర్ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశాన్ని ఒక డిఫరెంట్ స్థాయికి తీసుకువడంలో కీలక పాత్ర పోషించారు, ముఖ్యంగా రక్షణ రంగంలో, రైట్. ఆయన ఏ బిలీఫ్ సిస్టమ్ నమ్ముతారు? సిమిలర్లీ ఏఆర్ రెహమాన్ గారు భారతదేశానికి ఆస్కార్ తెచ్చి భారతదేశం యొక్క కీర్తిని ఏ స్థాయికి తీసుకుపోయినరు? ఇలా సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా హమారా అని రాసిన మహమ్మద్ ఇక్బాల్ గారు ఎవరు? మొట్టమొదటిగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన స్వతంత్ర సమర యోధుడు టిప్పు సుల్తాన్ గారు ఎవరు? అట్లా చెప్పుకుంటూ పోతే ఈచ్ కమ్యూనిటీ గురించి ఎన్నైనా చెప్పవచ్చు. ఓకే, సో అన్నప్పుడు ఇప్పుడు భారతదేశం ఆర్మీలో దాదాపు మోర్ దెన్ 50 or 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ సిక్ కమ్యూనిటీ. అర్థమైందా? భారతదేశంలో గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ యొక్క ఇప్పటికీ ఈవెన్ హైలీ ఏమంటారు, ఇప్పుడు సోకాల్డ్ రాజకీయ నాయకులు మా పిల్లలు అని చెప్తున్న వాళ్ళందరూ, ఓకే, వాళ్ళను ఇండియాలో బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది క్రిస్టియన్ స్కూళ్ళనే స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, సికింద్రాబాద్లో ఎక్కడ సెయింట్ మేరీస్, సెయింట్ యాన్స్లో చదువుకున్నామని చెప్తారు. అంటే గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇండియాలో ఫస్ట్ ప్రొవైడ్ చేసింది ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ సంబంధించిన వాటిని. ప్లస్ మనం వాడుతున్న చాలా టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యంగా ఐటీ రంగం కానీ, ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు ఎవరి చలవ వల్ల అవుతున్నాయో మనకు తెలుసు. అంటే నేను ఏం చెప్తున్నా, ఏదైనా అందరూ భారతీయులు ఒకటే, అందరి సమిష్టి కృషి, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. సింపుల్. అట్లాంటప్పుడు ప్రధాని మోడీ గారు ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వారినే, ఇప్పుడు ఈవెన్ ఎవరైనా చనిపోయినా సరే, గతంలో ఫేమస్ పర్సనాలిటీ చనిపోయినా సర్వమత ప్రార్థనలు జరిగేవి. అంటే ఈచ్ కమ్యూనిటీ నుంచి వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని అక్కడ ప్రార్థనలు చేసేవారు. ఆ విధంగా పార్లమెంట్ ఓపెనింగ్కి అన్ని మతాల వారిని, సిక్కులని, బుద్ధిస్టులని, జైన్లని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, వాటితో పాటు ఈ యొక్క బొర్రలు వేసుకున్న ఆర్యులనే కాకుండా మా శూద్రులను కూడా పిలవాల్సిండే, రైట్. ఒక 15 ఆగస్టు అయితే, స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఎవరో ముస్లిం దేశాలకు చెందిన రాజులను పిలుచుకొని వచ్చినాం ఈ మధ్య కాలంలో. కానీ మన పార్లమెంట్ ఓపెనింగ్ మాత్రం ఎవరు వేసుకొచ్చారు? బొర్రలు వేసుకున్నటువంటి ఆర్య బ్రాహ్మణులే వచ్చారు. దట్ ఈస్ ఎ సింబాలిక్ ఇండికేషన్ ఆఫ్ ద బీజేపీ అడ్మినిస్ట్రేషన్. బీజేపీ పాలన గురించి వాళ్ళు మనకు ప్రస్ఫుటంగా తేటతెల్లం చేశారు. ఏమని? ఈ భారతదేశంలో ఎవరున్నా వారిని అంతం చేస్తాం, ఒక్క సనాతన అధర్మాన్ని నమ్మేవారు తప్ప. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు ఈ రెండు విషయాలు, చాలాసార్లు వాళ్ళు చెప్తారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు. అఖండ భారత్ అని ఓ పెద్ద పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను లేని అన్ని కలిపి అఖండ భారత్ అంటారు. ఇట్స్ ఆల్రెడీ బికేమ్ ఖండాలుగా అయింది. అంత అఖండ భారత్ ప్రపంచంలో ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఏనాడు అట్లా ఒకటే అండర్ వన్ రూల్ కింద కొద్ది కాలమే ఉండే.
ఓకే, ఇది మోస్ట్ ప్రాబబ్లీ యొక్క ఇది మన యొక్క ఏమంటారు మౌర్య ఎంపైర్ కింద ఉండే. ఓకే, అప్పుడు ఆ యొక్క సమర్థుడైన రాజు వచ్చినప్పుడు ఎక్స్పాండ్ అయింది, కానీ అది కొద్ది కాలమే ఉండే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతవరకు చేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక్కొక్క ఏరియాని సపరేట్గా పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ దే డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. అర్థమైందా? అండర్ సేమ్ బ్రిటిష్ ఎంపైర్. అందుకనే రవి అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిష్ వాడు దాదాపు 60 దేశాలు పరిపాలించాడు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలని వేరువేరు దేశాలుగా బ్రిటిష్ వాడే పరిపాలించాడు. అర్థమైందా? నాట్ అండర్ వన్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఇప్పుడు అప్పుడున్న రంగూన్, మయన్మార్ దీనికి వేరే ప్రధాని ఉండే అట్లా. సో అయితే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే అఖండ భారత్ అని ఇప్పటికీ వాళ్ళ భారత్ మాత ఫోటో పెట్టి, భరత మాత అని ఫోటో పెట్టి అఖండ భారత్ అంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పండి. ఖండాలు చేయమన్నది వీళ్ళే. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేయమన్నది వీరే. మళ్ళీ అఖండ భారత్ని ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు చెప్పండి. సిమిలర్లీ భారతదేశము యొక్క ఇది హిందూ దేశం కావాలంటారు. ఇప్పుడు హిందూ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు హిందూ దేశం కాదని? ఇప్పుడు అమెరికా ఉన్నది, ఓకే, అది క్రిస్టియన్ కంట్రీ అంటారు. ఓకే, ఇది యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, సౌదీ, దుబాయ్ ఇట్లాంటి వాటిని ఇస్లామిక్ కంట్రీస్ అంటారు. ఎందుకంటారు? నాట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ముస్లిం ఆర్ ఎవ్రీబడి ఈజ్ క్రిస్టియన్ దేర్. అర్థమైందా? ఆ దేశాల్లో ఉన్న 100% ఒకటే మతానికి చెందిన వారు లేరు. ఇంకోటి దయచేసి వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ తోటి పోలుస్తారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులని వాళ్ళు కన్వర్ట్ చేయించారు, లేకపోతే లేకుండా చేశారు. కానీ పాకిస్తాన్లో ఇప్పటికీ మీరు వండి, ఓకే, క్రిస్టియన్ సిక్కులు ఉన్నారు. సిక్కులకు చెందిన చాలా గురుద్వారాలు ఇప్పటికి ఉన్నాయి. చాలా మంది పంజాబ్ నుంచి పాకిస్తాన్కు పోతారు. అంటే అక్కడ అర్థమైంది, వాళ్ళకి హిందూయిజం తోటి మాకు డివైడ్ చేసినావు కానీ మాకు ఇవ్వాల్సిన ల్యాండ్స్ మాకు ఇవ్వలేదు, మా ఫేర్ షేర్ ఇవ్వలేదు కానీ కోపం పెట్టుకొని అక్కడ హిందువులు లేకుండా చేసినారు తప్ప వాళ్ళు అన్యమత క్రిస్టియన్స్ ఉన్నారు పాకిస్తాన్లో, సిక్కులు ఉన్నారు పాకిస్తాన్లో. అర్థమైందా? అట్లనే ఏం చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశం పోయినా సరే అన్ని మతాల వారు ఉన్నారు. మీరు ఇవాళ దుబాయ్లో లోకల్ పీపుల్ 3%. 97% ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ అదర్ రిలీజియన్స్, అదర్ కంట్రీస్. అర్థమైందా? అక్కడ ఎందుకు బిజినెస్లు పెడుతున్నారు అంటే అక్కడ ఎడారి ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎల్లకాలం ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ అయ్యే అవకాశం లేదు, ఏదో ఒక రోజు అది డిప్లీట్ అవుతుంది. కాబట్టి ద ఆల్టర్నేటివ్ ఎకానమీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీ డోంట్ టేక్ కార్పొరేట్ ట్యాక్స్ అన్న ఉద్దేశంలో వాళ్ళు చేయడం వల్ల చాలా మంది అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. సో దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సేమ్ స్ట్రాటజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై అదర్ ఇస్లామిక్ నేషన్స్. అది కథ అంటే హార్డ్ కోర్ ఇస్లాము కన్జర్వేటివ్ అన్న దగ్గరనే దే ఆర్ చేంజింగ్ బికాస్ దే నో దట్ ఇన్ ద లాంగ్ రన్ దట్ స్ట్రాటజీ వోంట్ వర్క్, ఇంక్లూడింగ్ ఇస్లాం పుట్టిన సౌదీల్ని. ఓకే, అర్థమైందా? సో అన్నప్పుడు ఈవెన్ దుబాయ్లో బ్యాప్స్ దానికి కూడా మోడీ క్రెడిట్ తీసుకుంటాడు. ఏది బ్యాప్స్ స్వామినారాయణ టెంపుల్ని ఈ మోడీ కట్టించిండు, మోడీ వచ్చినాకనే దుబాయ్లో కట్టిండు అంటాడు. అది బ్యాప్స్ స్వామినారాయణ టెంపుల్స్ ఈ గుజరాతీ వాళ్ళు కట్టేది, అది ప్రపంచం అంతా ఉన్నాయి. ఏది ఈ మోడీ అనేట ఆయనకి సంబంధం లేదు, మోడీ రాకముందు నుంచే ఉన్నాయి. నేను ఎప్పుడు 20 ఏళ్ల కింద ఏది ఢిల్లీలో చూసినా, 2005లో ఏది అక్షర్ధామ్ స్వామినారాయణ టెంపుల్, అట్లనే షికాగోలో చూసిన. అప్పుడే దాని గురించి టాక్ చేసారు, ఏమని అట్లాంటాలు ఉంది, ఇంకో దగ్గర ఉందని. ఓకే, అంటే ఏం చెప్తున్నా, ప్రపంచం అంతా అద్భుతమైనటువంటి స్వామినారాయణ టెంపుల్స్, అక్షరధామ్ టెంపుల్స్, ఏది ప్రపంచం అంతా వాళ్ళ ఆర్గనైజేషన్ కడుతుంది బ్యాప్స్ అనేది. ఓకే, సో అట్లా వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ అవుతూ రీసెంట్ గా న్యూజెర్సీలో కట్టారు, అట్లనే దుబాయ్లో కట్టారు. సో దట్ ఆర్గనైజేషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మోడీ. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేసుకుంటారు, అంధ భక్తులు మా మోడీ వచ్చినాకనే అక్కడ కట్టించిండు అని. ఎంత దుర్మార్గం. ఆ క్రమంలో ఏం చెప్తున్నా ఏంటంటే ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా క్రిస్టియన్ దేశం అంటారు, కానీ అరౌండ్ 70% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. మిగిలిన అరౌండ్ 30% నేటివ్ ఇండియన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, అన్ని దేశాల నుంచి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సేమ్ థింగ్ విత్ యూరప్. సో అన్నప్పుడు ఇండియాలో మోర్ దాన్ 80% ఆర్ 84% వరకు హిందువులే ఉన్నప్పుడు వాళ్ళు ఇక అది హిందూ స్టేట్ ఎందుకు కాదు, హిందూ దేశం ఎందుకు కాదు? అయినా వీళ్ళు హిందూ దేశం చేస్తాము అని 5-10% చూపెట్టి అంటే అయితే వాళ్ళని మళ్ళీ కన్వర్ట్ చేస్తారా లేకపోతే చంపేస్తారా? ఇది క్లారిఫై చేయాలి. ఎవరు అంటే ఇక్కడ అర్థమైందా?
ఇది క్లారిఫై చేయాలి. ఈ ఎవడైతే కరుణాకర్ సుగ్నానో లలిత్ కుమారో లేకపోతే ఇంకోడో వాడి స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక్క చర్చి కూడా ఉంచా అంటాడు. మరి విదేశాల్లో వాళ్ళు కూడా ఒక్క ఇస్కాన్ ఉంచము, ఒక్క గుడిని ఉంచము అంటే ఏం చేస్తాడు ఈ కరుణాకర్ సుగ్నగాడు? ఇలా మరి లలిత్ కుమార్కి క్రిస్టియన్ దేశంతో ఏం పని? లలిత్ కుమార్ క్రిస్టియన్ దేశం వచ్చి ఎందుకు ఉండాలి? వీళ్ళు చెప్పిన సనాతన ధర్మం ప్రకారం సముద్రయానం అనేది నేరం. అంటే ఎక్కడన్నా ఒక ప్రిన్సిపల్స్, ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉన్నారా ఈ దుర్మార్గులు? అంటారు, అన్ని దేశాలలో అంటారు, ఒక్క హిందువు మా దేశంలో ఉండొద్దు, ఒక్క హిందువు సంబంధించినటువంటి గుడి మా దేశంలో ఉండొద్దు, మా దేశంకి ఈ యొక్క హిందువుల కోసమే అవతరించిన అమ్మ చచ్చిపోయినాక అమ్మ గుట్టలేదని చెప్తారు. అమ్మ బతుకున్నప్పుడు చెప్పేది నేను అమ్మ గుట్టలేదని. సో అవతార పురుషుడైనటువంటి అయోధ్యుడైనటువంటి తల్లి గర్భంలోకి వెళ్ళి రానటువంటి ఒక ఆకాశంలోకి వెళ్ళి అది వచ్చిన మెస్సయ అయినటువంటి ఈ అజ్ఞాని అయిన మినిమం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేని సమర్థుడు 56 ఇంచుల ఛాతీ గల సమర్థుడు కాలంలో సమాధానం చెప్పాలి ఇవన్నిటి ప్రశ్నలకి. ఇన్ని దేశాలకు ఇన్ని ఇస్లామిక్ దేశాలకి, ఇన్ని క్రిస్టియన్ దేశాలకి ఎందుకు ఏమవసరం ఇది సనాతన అధర్మం కోసమే పుట్టినటువంటి అవతార పురుషుడికి? పోపుని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అస్సాంలో ఎన్నికలు జరిగితే ఇంటింటికి బీఫ్ వంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దుర్మార్గులు, వాళ్ళకి అధికారం కోసం వాళ్ళకు ఒక ఐడియాలజీ, సిద్ధాంతం లేదు. అది హిందుత్వ లేదు, సనాతన ధర్మం లేదు, ఇంకోటి లేదు. దే జస్ట్ వాంట్ పవర్ ఫర్ ఎవర్. ఎందుకు అధికారం కావాలి? జస్ట్. సో అయితే ఈ క్రమం నేను ఎందుకు చెప్తున్నా ఈ పార్లమెంట్ ఓపెనింగ్ గురించి అంటే, దే ఆర్ రన్నింగ్ ఎవ్రీ పాలసీ ఇన్ ఇండియా. అది వక్ఫ్ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యాంటీ కన్వర్షన్ బిల్లు కావచ్చు, ఇంకో చెత్త కావచ్చు. బువ్వ పెట్టేది మాత్రం ఏ దాని మీద చర్చ ఉండదు. లేదంటే కాంగ్రెస్ అని అన్నదమ్ముల మధ్య హిందువులను కొట్టాలి, ముస్లింలను కొట్టాలని ప్రచారం చేయాలి. కిరాయి దొంగలు పెట్టాలి, లేకపోతే సొంత వేయించుకోవాలి, టోపీ పెట్టుకోవాలి, కండ్ల కాటిక పెట్టుకోవాలి, హిందువులను కొట్టాలి, ముస్లింలను కొట్టాలని ప్రచారం చేయాలి. ఇది ఎంతకాలం ఎడ్డాలని ఉల్లు చేస్తారు ప్రజల్ని? దయచేసి ఆలోచించండి. ఆర్యుడు అంటేనే గొప్పవాడు అని అర్థం. ఆర్యుడు ఈ దేశానికి సంబంధం లేడు. మనం అనార్యులము లేదా శూద్రులము. ఈ ఆర్యుల డామినేషన్ ని మనకు వద్దు. కాబట్టి బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ డెసిషన్ మేకింగ్ లో నిర్ణయం చేసే పొజిషన్ లో more than 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆర్య. ఈ ఉత్తర భారతదేశం చెందిన విదేశం నుంచి వలస వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు. కాబట్టి ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, కానీ ఏ హిందువు అయినా పూజారి కాలేడు, ఒక్క బ్రాహ్మణుడు తప్ప. దాని అర్థము హిందువులు వేరు, బ్రాహ్మణులు వేరు. వాళ్ళే చెప్తున్నారు, మనం సొంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్. సో ఆ క్రమంలో మనం మెయిన్ టాపిక్ వద్దాం. ప్రవీణ్ బ్రదర్ హత్య. మనమేమో హత్య అని చెప్పడానికి మనం అనేక ఉన్నటువంటి వీళ్ళు దరిద్రం ఏంటంటే ఆధారాలు అడుగుతారు. మా దగ్గర ఆధారాలు ఉంటే మేమే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది, మేమే కదా ప్రజల ముందు పెట్టేది, మేమే కదా మేమే జడ్జిలం అవుతాము, మేమే ఐజీలం అవుతాము, మేమే ముఖ్యమంత్రులం అవుతాము. మా దగ్గర ఆధారాలు ఇక మీరెందుకు? ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి. రాజ్బోడాకి సీసీ ఫుటేజ్కి లింక్ ఉంది. నాకేమన్నా లింక్ పెట్టిరా? దానికి కనెక్షన్ నాకు పెట్టిరా? సీసీ ఫుటేజ్లు ఎవరి దగ్గర ఉంటాయి? ఆ ఓనర్ల దగ్గర ఉంటాయి. ఆ ఓనర్లకి ఎవరికి లింక్ ఉంటుంది? లేకపోతే హైవేలు ఉన్నాయి, హైవేల మీద టోల్ గేట్ల దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఎవరికి లింక్ ఉంటుంది? దానికి రాజ్బోడకి లింక్ ఉంటుందా? రాజ్బోడ్ ఏమన్నా రవాణా శాఖ మంత్రియా, పోలీస్ అధికారియా? నాకు ఎట్లా యాక్సెస్ ఉంటుందో నాకు చెప్పండి. ఫేస్బుక్ లో ఒక డేటా కావాలి. రాజ్బుక్ ఏమన్నా ఫేస్బుక్ అధ్యక్షుడా? అయినా సరే ఫేస్బుక్ పాలసీస్ ప్రకారం ఎవరికి వాడితే వాళ్ళకి డేటా ఇస్తారా? అంటే అధికారం నీ చేతిలో పెట్టుకొని అన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే శక్తి నీ దగ్గర పెట్టుకొని మాలాంటి వాళ్ళని అడిగితే ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే నువ్వు ఇచ్చిన ఆధారమే కరెక్ట్ అని నమ్మాలా? ఆడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనిపిస్తున్న విధానము, యాక్సిడెంట్ అయిన విధానం వేరుగా ఉన్నప్పుడు నిజమైన ఆధారాలు పెట్టమంటే మేము పెట్టమంటున్నారు, పెట్టమంటే మేము కొట్లాడుతున్నాం. అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి అనేక ఫేక్ సీసీ ఫుటేజ్లను ఐజీ గారు ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు అది ఒక వర్షన్ ఆఫ్ ద స్టోరీ. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిండే 12B అని ఒక సినిమా వచ్చిండే. బస్ ఎక్కితే అతని జీవితం ఎట్లుంటుంది, 12B బస్ ఎక్కకపోతే ఎట్లా జీవితం ఉంటుంది అనేది 2 వర్షన్స్ ఉన్నాయి. ఐజీ గారిని ఏమంటున్నా, ఐజీ గారు ఇంకోరు ఎవరైనా సరే, ఒకటి యాక్సిడెంట్ అనడానికి నువ్వు చెత్త నువ్వు నింపినావు, అది హత్య అనడానికి మా వర్షన్ కూడా ఒక స్టోరీ నింపు. ఫేక్ డూప్ ప్రవీణ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ చెప్పినావు, అట్లనే రియల్ ప్రవీణ్ సంబంధించిన వేరేటి పెట్టు.
పెడితే మీ కూసాలు కదులుతాయి కదా, రైట్? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఇది ఏం చేద్దాం, వాట్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ పంతాల ప్రయత్నం చేసే వాళ్ళు జెన్యున్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు దీన్ని తమ లబ్ధి కోసం, తమ రాజకీయ లబ్ధి కావచ్చు, లేకపోతే తమ పరపతి కావచ్చు, లేకపోతే తాము యొక్క పబ్లిక్ లో వాళ్ళ పేరు ప్రతిష్టలకు కావచ్చు, లేకపోతే తమ క్రిస్టియన్ కమ్యూనిటీలను ఇంకో కమ్యూనిటీలను తమ పైకి ఏమంటారు తమ యొక్క ఐడెంటిటీని ఇంకా ముందుకు తీసుకోవడానికి కావచ్చు, రకరకాల కారణాల చేత ఎవరికి వచ్చింది వాళ్ళు దాన్ని కొందరు వక్రీకరిస్తారు, కొందరు జెన్యున్ కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. జెన్యున్ కష్టపడుతున్న వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం, ఓకే? కానీ ఏది ఎట్లా ఇప్పుడు ఒక ఆయన ఏమంటారు, అనిల్ జాబేజ్ కొండూరు అంట ఆయన పేరు. ఏది ఆర్టీవీలో ఆయన పిలుస్తున్నాడు, ఆర్టీవీ ఈయన పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఓకే? అయితే ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు ఆయన, ఓకే? నేను అనిల్ యొక్క ఈయనకి మన ప్రవీణ్ పగడాల బ్రదర్ కి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు. కానీ ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళకి అత్యంత సన్నిహితులు చెప్తుంది అసలు ఆయన ఫ్రెండే కాదని చెప్తున్నారు, ఓకే? ఫ్రెండే కాదు, ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన ప్రవీణ్ బ్రదర్ తో ఆయన కమ్యూనికేషనే లేదు. అట్లనే ఆయన ఇక్కడ రెంట్కుంటాడు, ఆ రెంట్ కూడా కడతలేడు, ప్లస్ వాళ్ళ భార్యను కూడా చాలా ఇబ్బందులు పెడతాడు, రకరకాలుగా చెప్తున్నారు. ఆయన ఏదైనా వాటి సారాంశం అయితే ఆయన ఏది ఫ్రెండ్ కాదని చెప్తున్నారు ఈ అనిల్ జాబేజ్ అనేట ఆయన. ఆర్టీవీలో వస్తున్నాడు డిబేట్లలో, ఓకే? సో ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ క్రిస్టియన్స్లలో కూడా నాకు వచ్చిన సమాచారం మేరకి అరౌండ్ 21 డిఫరెంట్ విత్ ఇన్ ద క్రిస్టియానిటీలో డిఫరెంట్ ఫేత్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నాయి. ఏది అందులో ఒకరు మేరీ మాత అని ఒక పర్టికులర్ సెక్ట్ నేను మర్చిపోయినా, ఎం తోటి స్టార్ట్ అవుతుంది. వాళ్ళైతే నో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. సో ఇట్లా అంటే మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఒకటే అని చాలా మంది అనుకుంటాం కానీ కాదు. అందులో 21 రకరకాల క్రిస్టియానిటీస్ ఉన్నాయి. లూథరన్స్, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అందులో నేను ఈ క్యాథలిక్స్ ఎట్లా అంటే ఇట్స్ మోర్ లైక్ నాకు చెప్పిన తెలిసిన కాడికి ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ బ్రాహ్మిన్స్ కైండ్ ఆఫ్. రోమన్ క్యాథలిక్స్, రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్నది వాళ్ళ యొక్క డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఒక లాజిక్ లేకుండా, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక రీజన్ లేకుండా ఆ ట్రెడిషనల్ గా వచ్చిన చెత్తని అట్లనే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోమన్ క్యాథలిక్సే ఈ కోపర్నికస్ ని చంపింది కానీ, లేకపోతే ఈ యొక్క సోక్రటీస్ ని చంపింది కానీ వీళ్ళే అనేది వాళ్ళు విత్ ఇన్ ద క్రిస్టియానిటీ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళే ఈ ప్రొటెస్టెంట్స్, ఓకే? ప్రొటెస్టెంట్స్ దే హ్యావ్ మోర్ సైంటిఫిక్ టెంపర్, దే గో విత్ ద లాజిక్ అండ్ ఈవెన్ అంటే రీజన్ లాజిక్ అని చెప్పి, ఓకే? సో ఆ క్రమంలో ఇవాళ ఎవరైతే టీవీ స్టేషన్లో కూర్చుని నేను ప్రవీణ్ బ్రదర్నే, నేను కూడా క్రిస్టియనే, నేను కూడా క్రీస్తు విజయము ఏవో రకరకాలు చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ప్రవీణ్ బ్రదర్స్ ఇన్సిడెంట్ యాజ్ అన్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తున్న వాళ్ళందరూ క్రిస్టియానిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాథలిక్స్ అని నేను విన్నా, ఓకే? క్యాథలిక్స్ నుంచి ఆ రెసిస్టెన్స్ వస్తలేదు న్యాయం కావాలని, మిగిలిన అన్ని సెక్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ నుంచి వస్తుంది జస్టిస్ కావాలని, ఓకే? సో అంటే ఆ యొక్క విత్ ఇన్ ద క్రిస్టియానిటీలో ఎవరైతే అది యాక్సిడెంట్ అని క్రిస్టియన్స్ లో కూడా కొందరు మాట్లాడుతున్న వాళ్ళు అయితే దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్. నేను అనుకుంటున్నా ఈ క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు ఆ పోపు తోటి కూడా కలిసిండి ఈ మోడీ. సో దే మేడ్ సమ్ కైండ్ ఆఫ్ టైఅప్ విత్ దిస్ బీజేపీ గవర్నమెంట్. కాబట్టి క్యాథలిక్ బిలీఫ్ సిస్టమ్ చెందిన వాళ్ళందరూ ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు? మనం నోరు మూపియాలని ప్రయత్నం చేయడం, సింపుల్, ఓకే? ఇది డౌన్ అయినాక మళ్ళీ 6 months ఏం చేస్తారు? మళ్ళీ ఉన్న లేపేస్తారు. బిగ్గర్ అజెండా వాళ్ళది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చే ఉద్దేశం ఏంది? ఇంకా ఫ్యూచర్ లో ఒక్కరు కూడా కన్వర్ట్ కావద్దని, సింపుల్. దే టేక్ అవే ద ఫ్రీడమ్. అంటే అర్థం ఏంది? కన్వర్షన్ కాకుండా చేయాలి, ఉన్న వాళ్ళని లేపేయాలి. పాస్టర్ని లేపేసినాం అనుకో, ఈ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? వాళ్ళకి బోధించేటోడు. అప్పుడు మిగతా వాళ్ళని, ఈ పాస్టర్ లేరు అనుకో, మిగతా వాళ్ళని మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ చేయొచ్చు. దే హ్యావ్ బిగ్గర్ గోల్. కాకపోతే అది ఎట్ ఏ టైం సాధ్యంగా ఇట్లా బల్బు తీసినట్టు కాదు. ఇట్స్ మెల్లమెల్లగా అవుతుంది, ఓకే? ఇంకో 6 months 1 year మళ్ళీ ఎవరినో లేపేస్తారు, ఓకే? ప్లస్ ఇవన్నిటి వల్ల ఏమైతుంది? మనం ప్రజా సమస్యల నుంచి, వాళ్ళ డే టు డే ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఈ పథకం ఇచ్చిండో, ఆ పథకం ఇచ్చిండో ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. దిస్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ. సో దే డైవర్ట్ ఆల్సో పీపుల్ అటెన్షన్. సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఆయన మంచి ఉద్దేశంతో అడుగుతున్నారా, లేకపోతే ఆయన ఈసీ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ బీజేపీయా మనకు తెలియదు, ఓకే? అయితే సిబిఐ ఎంక్వైరీ వల్ల జరిగే నష్టం ఏంది అంటే
అది ఇప్పుడు వివేకానంద గారిది ఉంది, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కేసులు, ప్రత్యూష, ఇంకా రకరకాల కేసులు. కొన్ని సిబిఐకి పోకపోవచ్చు, కొన్ని విచారణకు రాకపోవచ్చు. ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద కేసులలో, సిబిఐకి పంపించిన కేసులలో వాటిని 99% ఆఫ్ దెమ్ ఆర్ అండర్ కోల్డ్ స్టోరేజ్. అంటే అది పాము సావది బతకది, అంటే అది విచారణకు రాదు. ఇక అంతే. ఇక అది ఒక పాత ఏమంటే కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక అర్రల వేసి మూత పెట్టినట్టు అన్నట్టు. ఇక అది విచారణకు రాదు, ఇన్వెస్టిగేషన్ కాదు, విచారణకు రాదు. ఇక అంతే, స్టాండ్ స్టిల్ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది. అట్లా ఉండాలంటే సిబిఐకి అప్పచెప్పాలి. ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది ఇది మన యొక్క వివేకానంద గారి హత్య. మరి విచారణకు వచ్చి దోషులకు శిక్ష లేదు. గంతెందుకు ఈ నడి రోడ్డు మీద తెలంగాణలో చంపినటువంటి 2 బ్రాహ్మణ్ న్యాయవాదుల మీద కేసు విచారణకు రాదే, దోషులకు శిక్షలు పడయే. అంటే దిస్ సిస్టమ్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. అర్థమైందా? సిబిఐ ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఏ ఏమంటారు బీజేపీ యొక్క అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది. అది ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు అన్ని, ఇంక్లూడింగ్ లీగల్ సిస్టమ్స్ ఆల్సో. ఎవ్రీ సిస్టమ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అండర్ బీజేపీ. ఓకే, అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయరు. సో సిబిఐ ఎంక్వైరీ వల్ల లాభం ఏంది అంటే మన నోరు మూపించి అయ్యో ఎంక్వైరీ అవుతుంది అన్న ఒక భ్రమని కలిగించి మనని నోరు మూపియడం, మనని కామ్ చేయడం. కానీ ఎంక్వైరీ కాదు, విచారణకు రాదు, దోషులకు శిక్షలు పడాయి. ఆ లోపల 10 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల ఈ కేసు సంబంధించిన అందరూ చచ్చిపోతారు, ఆ ఎవిడెన్స్ ఉండదు, కేసు కొట్టేస్తారు. సింపుల్. అట్లా ఎన్ని కేసులు చూడలేదు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వల్ల ప్రయోజనం శూన్యం. రెండోది, ఈయన కోర్టుకు పోయి కేసు వేయడం వల్ల వేరే బ్రదర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, క్రిస్టియన్ ఫోరంకి సంబంధించిన అధ్యక్షులు వారు చెప్తుంది ఏంటంటే, ఒక కేసు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు కొట్టేసింది అనుకుందాం, దాని రిలేటెడ్ ఇంకా 100 పిటిషన్లు వేసినా అది కొట్టేసినట్టే లెక్క అంట, వాటి వాల్యూ ఉండదంట, నల్లిఫైడ్ అనేది చెప్తున్నారు. సో కాబట్టి ఈ కేఏ పాల్ గారు తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ ఇష్యూ ఆధారంగా అనేది తెలియదు. ఓకే, ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏంటంటే, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేపిస్తే కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ఓకే, అట్లనే ప్రజలందరూ ఆ రోజు ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పటి నుంచి ఆ యొక్క ఏప్రిల్ 5th వరకు, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు. సో అరౌండ్ 10 days వరకు అందరు కొవ్వొత్తులు పెట్టుకొని ర్యాలీలు చేసి దాదాపు 30 లక్షల మంది అందరూ రోడ్ల మీదకి వచ్చి, సో ఇదంతా ధర్నాలు చేసినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానీ, ఇంకా సామాజిక కార్యకర్తలు కానీ, ఇట్లాంటి బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకించి, ఈ బ్రాహ్మణ ఐడియాలజీని వ్యతిరేకించేవారు ఎవరైనా సరే, హిందువులైనా ఎనీ కమ్యూనిటీ, సో అందరూ మీకున్న అన్ని ఛానల్స్ ద్వారా అది ఏది సుప్రీంకోర్టుకి కావచ్చు, లోకల్ హైకోర్టు కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులకు కావచ్చు, సెషన్స్ కోర్టులకు కావచ్చు, అంటే ఎనీ లీగల్ సిస్టంలో ఉన్న ఎనీ కోర్టులకు కానీ, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, గవర్నర్స్ మీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్స్ కానీ, ఎనీ సోర్స్ ఉన్న వాళ్ళందరికీ అర్జీ అంటే పిటిషన్ లేదా రిక్వెస్ట్, అభ్యర్థన చేయండి లీగల్ ఫార్మాట్ లో అని ఇది రిక్వెస్ట్ చేయమని నన్ను అడిగారు. ఓకే, ప్లీజ్ బ్రదర్ చేయండి, ఇంకా మనము ఈ ఇష్యూని డై డౌన్ కాకుండా ఉంటుంది ప్లస్ మనకి అని. ఇంకోటి ఏంటంటే, ఎవరు చేసినా ఏ రిక్వెస్ట్ చేసినా అది జడ్జి తీర్పిచ్చినా ఏమంటాడు, ఆధారాలు బయట పెట్టండి పోలీసులకు అని చెప్తాడు. ఏది సీసీ కెమెరాలు కానీ, ఆ రోజు ఎక్కడ ఏ టైం నుంచి ఏ టైంకి అట్లా అన్నీ చెప్తాడు. ఎవిడెన్స్ లేకుండా అయితే జడ్జి తీర్పియాడు. ఓకే, సో నేనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తాం కానీ జడ్జిలు కన్సిడర్ చేయరు. ఓకే, క్రిమినల్ కేసు కాబట్టి ఒక దోషికి శిక్ష పడడం ఎంత ముఖ్యమో, ఒక నిర్దోషికి శిక్ష పడడం కూడా అంతే. న్యాయ వ్యవస్థకి అదొక అంటే అన్యాయాన్ని తీర్పియడం అనేది అదొక పెద్ద నేరం, ఒక గొడ్డలి పెట్ట లాంటిది అన్నట్టు న్యాయ వ్యవస్థకి. అందుకని తొందరపడి తీర్పులు ఇయ్యారు అన్నట్టు, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఇస్తారు. సో కాబట్టి ఎవిడెన్స్ ని పెట్టండి అని పోలీసులు, ఇదే ఐజీ గారికి, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తాడు. కానీ ఈ పోలీసులు ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని మాయం చేశారు. ఎక్కడ ఇప్పుడు ఆర్టీఐ కింద ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఎనీ ఎవిడెన్స్ అడిగితే లాస్ట్ 15 days మా దగ్గర డేటా ఉంటుంది, అంతకుముందు మా దగ్గర లేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. సో దే డెస్ట్రాయిడ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఓకే, ఆలోచించండి. ఓకే, ఇక అట్లనే మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద మీడియా దే ఆర్ ట్రైంగ్ టు పోర్ట్రే దట్ ఇట్ ఈస్ అ యాక్సిడెంట్. ఈ కరుణాకర్ సుగుణ వర్షన్నే అట్లా కరుణాకర్ సుగుణ వర్షన్ లాగా చెప్పే వారిని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లనే చెప్పేటట్టుగా టీవీలలో చూపెడుతున్నారు, ఆర్టీఓ, బిగ్ టీఓ, ఇంకోటిఓ. ఓకే,
ఎందుకంటే వాళ్ళ ఈ అందరికీ ఈ యొక్క ఇది మన యొక్క INPR అంటారు, ఏమంటారు, సమాచార శాఖ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ఆ సమాచార శాఖ ద్వారా ఈ యొక్క మా యొక్క ప్రభుత్వ పథకాలని ప్రజలకి బాగా చేరవేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి యొక్క ప్రభుత్వ పథకాలని అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ఒక్కొక్క ఛానల్కి తక్కువ 50 లక్షల నుంచి కోట్లు ఇస్తున్నారు. ఇది ఇంతకుముందు లేదు ఈ దరిద్రం. ఈ చంద్రబాబు నాయుడు అటనే ఈ కేసీఆర్ అనే దుర్మార్గులు చేశారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ మీడియా సంస్థలకు మనం పెద్ద డబ్బులు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్లకి, అర్థమైందా? కానీ ఇట్లా ఇచ్చేది ఉద్దేశం ఏంది? అప్పుడు ఆ మీడియా సంస్థలు ఇండిపెండెంట్ పనిచేస్తాయా, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తా అది చేస్తాయా? అది ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, అట్లనే ఈ క్యాథలిక్ చెందిన క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు అది యాక్సిడెంట్ అని చెప్పేవారిని మాత్రమే మీడియాకి పిలుస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు ప్రూవ్ ఇట్ యాజ్ ఏ యాక్సిడెంట్. ఓకే, కానీ నా అంతరాత్మ చెప్తుంది, నేను వాటిని గమనించిన వాటికి మెజారిటీ పీపుల్ గమనించిన కాడికి 100% ఇప్పటివరకు ఆ యొక్క వేరే సోర్సెస్ ద్వారా పబ్లిక్లో ఏవైతే ఆ సీసీ ఫుటేజ్ తిరుగుతున్నాయో అది ఎవరు రిలీజ్ చేసినా, పోలీసులు రిలీజ్ చేసినా, ఇంకో రిలీజ్ చేసినా అవన్నీ ఫేక్. అందులో ఉన్నది ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ వైన్ షాప్కి సంబంధించి ప్రవీణ్ బ్రదర్ పోలేదు, అవన్నీ ఫేక్. కేవలం ఈ ఇన్వెస్టిగేషన్ విచారణ తప్పుదోవ పట్టించి అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడానికి, దోషులను తప్పించడానికి. ఓకే, సింపుల్. రియల్ ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీ ఫుటేజ్లు డెఫినెట్లీ పోలీస్ దగ్గర ఉంటాయి. ఓకే, అదే నయారా పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా అన్ని మూడు కెమెరాలు ఉన్నాయి. 3 కెమెరాల యొక్క సీసీ ఫుటేజ్ 24 అవర్స్ సీసీ ఫుటేజ్ ఇవ్వండి. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 24th సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి 25th సాయంత్రం 5 గంటల వరకు ఉన్న ఆ 3 సీసీ ఫుటేజ్లు మాకు ఏమొద్దు, వేరేటి ఏమొద్దు, ఒక్క నయారా బ్యాంక్ దగ్గర ఉన్నాయండి. మొత్తం చెప్తాం స్టోరీ, ఎవడు చంపిండు, ఏం చేసిండు, ఎవ్రీథింగ్ వీ టెల్. వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఎవిడెన్సెస్ ఆల్సో. దాట్ సింపుల్. ఓకే, సో ఇక శతవిధాల ఇంకా ఏం చెప్తున్నారు ఈ యొక్క కరుణాకర్ సుగుణ కానీ ఇంకోడు కానీ ఈ యొక్క ఎవరైనా సరే ఏం చెప్తున్నారు? ఏది ఫాల్స్ నరేటివ్ ఏం క్రియేట్ చేస్తున్నారు? ఆ ప్రవీణ్ బ్రదరు తాగిండు, అంటే పరమ తాగుబోతు, ఇంకా ఈ మూసీ నది కొట్టు తాగిండు, ఇంకో దగ్గర తాగిండు, పోలీసుల దగ్గర లాస్ట్ 3 to 6 months డేటా ఉంది, అతను తాగింది. ఇంకా కొన్ని విషయాలు పబ్లిక్లో చెప్పలేము. సో ఈ డేటా అంతా ఆ పోలీసులు వాళ్ళ వైఫ్ జెసికా సిస్టర్ ముందు పెట్టినరు. సో ఆమె వాళ్ళ బ్రదర్ ముందు పెట్టినరు. వాళ్ళు ఇవన్నీ చూసినాక ఈ డేటా బయటకు వస్తే ప్రవీణ్ గారి యొక్క పరువు ఇంకా పోతుంది, ఇజ్జత్ ఇంకా పోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు నోరు మూసుకొని కాంప్రమైజ్ అయిపోయారు. అందుకే ఐజీ గారు ప్రైవసీ మెయింటైన్ చేయండి ఫ్యామిలీకి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు అందుకే ఫ్యామిలీ వాళ్ళే వస్తలేరు. ఫ్యామిలీ వాళ్ళ సహకారం లేకపోతే మనం కేసును ముందుకు తీసుకోలేం. కాబట్టి ఇక నోరు మూసుకోండి అని ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, ఆ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, ఈ దుర్మార్గులకి దోస్తులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఇట్లాంటి ఒక కొత్త వర్షన్ తీసుకొని వస్తున్నారు. అంటే అతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చెప్పుకోలేనిది ఏముంటది? మగవాడికి ఉంటే 2 బలహీనతలు ఉంటాయి. ఒకటి తాగడం, ఓకే, ఇంకోటి అఫైర్స్. ఇంతే కదా. ఇక మీరు తాగుబోతం చేసి అఫీషియల్గా అధికారికంగా ఐజీ గారే పబ్లిక్లో ఆయన పరుగు తీసేసినాక ఇంకా ఏం మిగిలింది పరుగు ఇంకా పోవడానికి? మాకు డేటా చెప్పండి సార్, మాకు యాజిటీ డేటా పబ్లిక్లో పెట్టండి, పోతే పోని. ఇంకా ఆడేమైనా పరువు ఉందా? నువ్వు బండి మీద ఇట్లా పోతూ 3 సార్లు పడ్డ చూపెడుతుంది, ఆడబడ్డ చూపెడుతుంది, విజయవాడ దగ్గర చూపెడుతుంది, ఇంకో దగ్గర చూపెడుతుంది, కీసర్ దగ్గర పడ్డ చూపెడుతుంది, ఎన్ని జాగ్రత్త చూపెట్టిరు అని పడ్డది. తాక్కుంటే ఇట్లా పోయింది, ఒకటే లైట్ లెఫ్ట్ పోతూ ఇట్లా అనుకుంటూ పోయింది, అన్ని వీడియోలు చూపెడుతుంది. ఆల్రెడీ మీరు ఇంకా పరువు ఏముంది ఆడపోవడానికి? మీరు గాడ తాగుపోతని వాడు అమారా ప్రసాద్ తాగుపోతాడు సచిన్ గట్ట కదా వాడు చెప్తాడు. ఇదే కరుణాకర్ సుగుణ ఒక ముందు రోజే వాడు టైప్ చేసి పెట్టుకొని ఆడవాడు తాగుపోతే చచ్చిపోయిందని ఆడు చెప్తాడు. ఇంకో తోతో ఉండే దాని పేరు నేను మర్చిపోయినా, అది ఇట్లా ఒక రకమైన గొంతు వేసుకొని అది చెప్తుంది. వీళ్ళంతా ఈ యొక్క ఏమంటారు ఇదేంటి శివశక్తి అని పెట్టుకున్నాడు వాడు శివశక్తి. ఇందులో కూడా ఈ యొక్క ఈ చెత్త బ్రాహ్మణ సంస్థలు 100 RSS లో 127 ఏమో ఉన్నాయి. అట్లనే అవి కాకుండా ఇండిపెండెంట్ ఉన్నాయి ఈ బజరంగ దళం ఇంకోడు. అందులో ఈ శివశక్తి అన్నాడు ఈడవుడు పెట్టుకున్నాడు కరుణాకర్ సుగుణ. వీని గోల్ ఒకటే ఉంది, వాని ఉంటది కదా, బైలాస్ ఏమి ఉంటాయి కదా. అందులో ఏముందంటే భారతదేశంలో ఒక్క చర్చ్ ఉంచొద్దు, ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు. వాడు పబ్లిక్ లో కూడా స్పీచ్ ఇచ్చిండు. సో ఇక దాన్ని బట్టి అర్థమైతలేదా ఎవడు చేయించండి అనేది?
ఇదే కరుణాకర్ సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు అమెరికాలో ఉన్నారంట ఇన్సిడెంట్ అయినప్పుడు. ఎందుకుంటారు? వాడేమో చిన్నజీయరేమో అక్కడ ఆస్ట్రేలియా పోయిందంట. ఎందుకుంటారు అంటే ఈ హత్యకి మాకు సంబంధం లేదు, మేము విదేశాలు ఉన్నామని చెప్పుకోవడానికే కదా విచారణలో. దిస్ ఇస్ వెరీ కామన్. నిజంగా నేరం చేసేవాడు ఆ ప్లేస్లో ఉంటాడు, చేయిస్తాడు. సో విచారణకు దొరకొద్దు, దోషిగా దొరకొద్దు కాబట్టి వాడు కంప్లీట్గా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాడు. దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్. ఓకే, అర్థమైందా ఇట్లా? సో అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో నాకు వచ్చిన ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న దగ్గర సోర్సెస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, సో ఈ పోలీసులు వాళ్ళ మీద మీకు కూడా థ్రెట్ ఉంది, ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ మీకు కూడా థ్రెట్ ఉంది, మిమ్మల్ని కూడా ఏమైనా చేయవచ్చు అని ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది రెండోది, జెసికా సిస్టర్ ప్రవీణ్ బ్రదర్ చనిపోయింది తట్టుకోలేక ఆమె యొక్క అనారోగ్యం, కొంచెం ఆరోగ్యం కూడా వాళ్ళ పిల్లలకు కానీ ఆమెకు కానీ చాలా ఆరోగ్యంగా కొంచెం ఏమంటారు సైకలాజికల్గా డిప్రెషన్ లేకుండి ప్రవీణ్ వస్తాడు అన్న భావనలో ఆమె కొంచెం ఏమంటారు దాన్ని ఎపిలెప్సీ అంటే ఏమంటారు, ఇట్లా కొంచెం నర్వస్ సిస్టమ్తో అట్లా కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా నాకు చెప్పేవాళ్ళు చెప్పారు. సో రెండు రకాలుగా, ఒకటేమో స్ట్రెస్, రెండోది ఏంటంటే ఆమె వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. మీ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుందంటే వాళ్ళు భయపడుతున్నారు, అందుకని వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్ప వాళ్ళు దే ఆర్ నాట్ అప్రూవింగ్ దట్ దిస్ ఇస్. నాకు వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, అనేక అత్యంత క్లోజ్ అసోసియేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వన్స్ ఈ గాట్ ఇన్ టు దిస్ ఇండోర్కి పోయే కంటే ముందు ఆయన ఏదైతే ఈ దైవ మార్గంలో ఈ బిలీఫ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ నెవర్ టచ్డ్ ఎనీ ఆల్కహాల్ అని ఒక్కరు కాదు. ఐ గాట్ ఇన్ఫర్మేషన్ త్రూ సో మెనీ సోర్సెస్. ఒక్కడు అబద్ధం చెప్తాడు కావచ్చు, ఒక్కడు మాత్రమే అట్లా చెప్పిండు తాగుపోతాను. మిగతా ఏ సోర్స్ నుంచి కూడా తాగుపోతాను చెప్పలే. ఈ కరుణాకర్ సుగుణ బ్యాచ్ చెప్పిండ్రు తాగుపోతాని, అట్లనే ఒక్కడు చెప్పిండు, ఇక మిగతా ఎవ్వరు చెప్పలే ఏది అతను తాగుపోతాను. ఓకే, సో కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, అతను తాగుబోతు కాదు. ఇప్పుడు తాగుబోతు అయితే ఇవాళ బండి నడుపుకుంటేనే 350 కిలోమీటర్లు 10 గంటల ప్రయాణమో 12 గంటల ప్రయాణమో నడుపుకుంటా తాగే అలవాటు ఉన్న వ్యక్తి రక్షణ టీవీకి ఇన్ని డిబేట్లు చేసినప్పుడు ఎందుకు తాగిరాడు? ఇప్పుడు ఒకసారి అలవాటైన వ్యక్తి వాళ్ళు చెప్పిన ప్రకారం, ఇదే కరుణాకర్ సుగుణ గారే డిబేట్లు చేసిన ప్రకారమే చెప్తున్నాం. ఒకసారి ఆయన ఏం చెప్తాడు ఆ డిబేట్లలో, ఆర్టీవీలో నేను కూడా ఉన్నా అందులో. సో ఏం చెప్తాడు, ఒకసారి తాగుడు ఈవెన్ ప్రైవేట్ కూడా వేరే అతను కూడా చెప్పిండు, ఒకసారి తాగుడు అలవాటు ఉన్న తర్వాత మానినము అని చెప్పినప్పటికీ 100% మారరు, వాళ్ళకి ఆ లోపల కొంత పర్సంటేజ్ తగ్గుతుందేమో కానీ కంప్లీట్గా మానరు అని చెప్తున్నాడు. ఇదే కరుణాకర్ సుగుణ. అర్థమైందా? సో అంటే ఈ కరుణాకర్ సుగుణ వర్షన్ వీళ్ళందరూ చెప్తున్నారు, అంటే ఆయన తాగుబోతుంది చేస్తున్నారు. అది ఆలోచించమని కోరుతున్నా. ఓకే, ఇది ఆయన వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ నోవేర్. ఒకసారి ఈ బిలీఫ్ సిస్టమ్కి వచ్చినాక ఆయన ఎందుకు డైవర్ట్ అయిందంటే, రక్షణ టీవీలో డిబేట్లు చేసిండు, అట్లనే ఆయన యొక్క ఇన్ని చోట్ల స్పీచ్లు ఇచ్చిండు, శర్మన్ అంటారా, ప్రీచింగ్ అంటారు. సో అక్కడ ఇన్ని స్టాల్స్ ఇచ్చిండు. ఆయనకు ఐటీ కంపెనీ ఉంది, తర్వాత అమెరికాలో చాలా ఏళ్ళు ఉన్నాడు, తర్వాత కాఫీ షాప్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఆయన కింద ఆయన ఆయన ఇంట్లోనే 10 నుంచి 12 మంది పిల్లల్ని పోషిస్తున్నాడు. అది కాకుండా 400 మందికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు ఈ అనాథ పిల్లలకి. అట్లా ప్రతి చోటికి తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. సో అట్లా ఆయన ఒక దగ్గర ఉండడు, ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన సాయం చేస్తున్నాడు, అన్ని రకాల మనుషులకి, అన్ని రకాల ఫీల్డ్లకి. సో అంటే ఒక తక్కువలో 500 నుంచి 1000 మందికి ఆయన రకరకాల సేవలు అందిస్తున్నాడు మినిమం. ఓకే, సో ఇన్ని ప్లేస్లకి ఈ తాగుబోతు అయినటువంటి ప్రవీణ్ పగడాల ఎట్లా హౌ హీ కెన్ మేనేజ్. ఆయన 4 బుక్కులు రాసిండు, బుక్కులు రాసే వారికి సహకరిస్తున్నాడు. ఎవరన్నా ఈమెయిల్కి నాకు ఏది సరిదిద్దమంటే దిద్దుతున్నాడు. హీఈస్ హెల్పింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్, ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఓకే, ఒక తాగుబోతే ఎట్లా చేయగలుగుతాడు? తాగుబోతే ఎట్లుంటాడు? తాగుతాడు, వాడు పంటాడు, తాగితే నిద్ర వస్తుంది. ఓకే, ఆల్కహాల్ మేక్స్ ఇట్ అప్పు చేస్తుంది నర్వస్ సిస్టమ్ని. కాఫీ టీలు అప్పు చేస్తాయి నర్వస్ సిస్టమ్ని, ఇది డౌన్ చేస్తుంది, ఇది డౌన్ చేస్తుంది. సో పండబెడుతుంది మనిషిని. కాబట్టి తాగినాక 1-2 అవర్స్ అది కూడా సెమై కాన్షియస్ ఉంటాడు, తర్వాత పడుకుంటారు. ఇది మరి ఇన్ని పనులు ఎట్లా చేస్తుండే తాగుబోతు? ఒక బండి మీద పోతూనే తాగకపోతే బతకలేని వ్యక్తి, ఎడబడతాడ తాగే వ్యక్తి ఇన్ని పనులు సమర్థవంతంగా ఎట్లా చేయడం సాధ్యమవుతుంది? ఇట్లా అడిగితే నీ దగ్గర ఆధారం పెట్టంటున్నాడు కరుణాకర్ సుగుణ, లేకపోతే ఆ టీవీ యాంకర్ పెట్టమంటాడు. మా దగ్గర ఆధారాలు మేము ఎందుకు మాట్లాడతాం? ఆధారాలే పెడతాం, మేము ఎందుకు మాట్లాడతాం?
అర్థమైందా ఇట్లా ఆలోచించండి. ఓకే, అన్ని ఆధారాలు తీసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోయారు, అన్ని ఎత్తుకోయారు, మళ్ళీ వచ్చేసి ఆధారాలు పెట్టమంటే ఎవరికి రా చెవులలో తామర పూలు పెడుతుంది? ఆలోచించండి మిత్రులారా. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తితోటి ఆ రోజు 11:26 నుంచి 12:10 దాకా మాట్లాడిండు ప్రవీణ్ బ్రదర్. ఓకే, సో 12:10 దాకా మాట్లాడినప్పుడు 12:07కి 12:07 లిక్కర్ షాప్లో పోయి లిక్కర్ కొన్నాడని పోలీసులు చూపెడుతున్నారు. హౌ దట్ ఈస్ పాసిబుల్ చెప్పండి, ఆలోచించండి. ఓకే, ఏది కరుణాకర్ సుగ్ర అనే దుర్మార్గుడు నేను ఏ మాట మాట్లాడితే, నేనే కాదు ఎవరు మాట్లాడినా వక్రీకరించాడు, ప్రతి దాన్ని వక్రీకరిస్తాడు, దాన్ని యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకురా పోలీసులు చేయని, నీకెందుకు అంత బాధ అవుతుంది, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి? అంటే దాని ఫైనల్ రిజల్ట్ నీ దాకా వస్తుందని భయపడుతున్నావా? ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఏది లలిత్ కుమార్ వాడు చెప్పిన ఫ్యామిలీ సైలెంట్ లేదు, వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళు పబ్లిక్లో వచ్చి వాళ్ళు చెప్పలేకుండా ఉండడానికి కారణం పోలీసులు బాగా ప్రెజర్ పెడుతున్నారు. ఓకే, అట్లనే కేఏ పాల్ గారికి నేను చెప్పిన, ఇక ఆయన జెన్యున్ గా పోరాటం చేస్తున్నాడా బీజేపీతో? ఆయన కొందరు చెప్పింది ఏంటంటే కేఏ పాల్ గారు బీజేపీ ఇది కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ బ్రదర్ అనిల్ని పైకి లేపాలని చెప్పి జగన్ గారు వీళ్ళందరూ కలిసి ఆయనను జోకర్ చేసి ఆయనకు ఆ పీస్ మిషన్ కింద ఉన్న ఫండ్స్ అన్ని ఫ్రీజ్ చేశారు అనేది ఐ థింక్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్, అందరికి తెలుసు. సో అయితే ఆ డబ్బు ఈయన ఇప్పుడు ఆర్థికంగా అంత లేడు, సో కాబట్టి ఆ డబ్బులని అన్ఫ్రీజ్ చేయించడానికి బీజేపీతో ఏమంటారు అన్ని కేసులు ఇట్లా ఇప్పుడు మనం కేసులు వేస్తే అయితే ఒకటి గెలవం. మరి కేఏ పాల్ గారు ఎట్లా గెలుస్తున్నారో ఆలోచించి, సో ఒక వర్షన్ చెప్తున్నారు, ఎంతవరకు నాకు తెలియదు కానీ, సో ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేయడానికి బీజేపీతో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ కామ్ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. అది దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని కొంతమంది అంటున్నారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ఇంకోటి హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ అక్కడ మన అది. సో అయితే ఆయనను మళ్ళీ ఆయనకు సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులని మాట్లాడే ప్రయత్నం చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు అంటే ఏది మేము వేరియస్ మాకు థ్రెట్ ఉండడము లేకపోతే వేరియస్ స్ట్రెస్ వలన మేము పబ్లిక్లో వచ్చి మాట్లాడలేము, కానీ ఎవరైనా పోరాటం చేస్తే మేము నో అని చెప్పాము అని అన్నారు అని విన్నాను నేను. దాంతోపాటు ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు గురించి ప్రవీణ్ బ్రదర్ పోరాడుతున్నాడు, మొన్న కేసు విచారణకు రావాల్సి ఉండే. సో కాబట్టి ఆ కేసు విషయంలో ఇతన్ని హత్య చేశారు అని హర్ష కుమార్ గారు కానీ ఇంకో కొంతమంది అన్నారు. సో నేనైతే అది నమ్మట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఈజీగా ఇంతమంది వ్యతిరేకించినా తేగలిగారు, ట్రిపుల్ తలాక్ ఎంతమంది వ్యతిరేకించినా తేగలిగారు, ఇంకా చాలా బిల్లులు రైతుల నల్ల చట్టాలు అట్లా అనేకం వాళ్ళు బీజేపీ వాళ్ళకి అనిపించింది ఆ ఆర్య బ్రాహ్మణులు పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఏమేం చెప్పారు అవన్నీ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, సో వాళ్ళకి ఉభయ సభల్లో ఏది మెజారిటీ ఉన్నది లేకపోయినా సిబిఐ బెదిరించైనా మెజారిటీ తోటి అట్లా బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. అంటే ఎవరు ఎన్ని వ్యతిరేకించినా అది ప్రయోజనం లేదు. కాబట్టి అట్లాంటి పిటిషన్లో ఈ బ్రదర్ ఒక్కడే వేసిండు, అట్లాంటి వాళ్ళు 100 మంది వేస్తారు కూడా. సో కాబట్టి ఆ ఏడిఎఫ్ అనేది ఆర్గనైజేషన్ వేస్తున్నది, కొట్లాడుతుంది. కాబట్టి ఒక్క బ్రదర్ ఒక్కడే వేసి కొట్లాడి ఆ బిల్లును ఆపే శక్తి బ్రదర్కి లేదు. మన వాయిస్ కోర్టులో చెప్పగలుగుతాం కానీ కోర్టులకు కూడా పరిమితమైనటువంటి అధికారాలే ఉన్నాయి. ఒక ఏది ఉన్న చట్టాలని అందరూ పాటించేటట్టు చూడడానికే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసర్లు కానీ లేకపోతే కోర్టులు కానీ పనిచేస్తాయి. ఆ చట్టాన్ని అందరూ పాటించేటట్టు చూడడానికే కోర్టులు యొక్క న్యాయ వ్యవస్థ అట్లనే పోలీస్ వ్యవస్థ. కానీ ఆ ఉన్న చట్టాన్ని కాకపోతే ఆ చట్టం కొత్త చట్టం తెచ్చిర్రనుకో, కొత్త చట్టాన్ని కూడా పాటించేటట్టు చూస్తాడు పోలీసు వాడు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు చట్టం తెచ్చిండనుకో, వక్ఫ్ యాక్ట్ తెచ్చిర్రనుకో, సో వక్ఫ్ యాక్ట్ ని అందరూ పాటించేటట్టు చూసేది మళ్ళీ కొత్త చట్టాన్ని ఇదే కోర్టులు ఇదే పోలీసులు. అంటే ఏం చెప్తున్నా, పార్లమెంట్ చేసిన చట్టాలకి వాటికి భిన్నంగా తీర్పులు ఇచ్చే హక్కు ఈ ఎప్పుడు ఉంటుంది అంటే ఫండమెంటల్స్ ఏది రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా వాళ్ళు చట్టాలు చేస్తే వాటిని తిప్పికొట్టే అధికారం అది కూడా డౌటే నాకు. ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ హై ఎందుకంటే పార్లమెంటు చట్టం చేసిన దాన్ని మిగతా అందరూ పాటించాల్సింది. ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. అంటే పార్లమెంట్లో ఏ చట్టం చేసినా అది ప్రజలు చేసినట్టు లెక్క. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందంటే అది ప్రజలు చేసిన ప్రజలే హై సుపీరియర్ బిగ్గర్ దాన్
సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్. కాబట్టి పార్లమెంట్ చేసిన చట్టాలకి హై ఉంటుంది, అర్థమైందా? కాబట్టి కోర్టులు కూడా ఏం చేయలేవు. హర్ష కుమార్ గారు అయితే ఏమంటున్నా అంటే ఆ యాంటీ కన్వర్షన్ బిల్ కేసులో ప్రవీణ్ బ్రదర్ని చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాకపోతే ఇంకోరు కొట్లాడతారు. ఆయన కొట్లాడినంత మాత్రాన, ఆయన వర్షం వినిపించినంత మాత్రాన ఆ బిల్లు ఆగదు. ఓకే, వాళ్ళు తేవాలనుకుంటే ఎన్నో బిల్లులు తెచ్చారు, ఇది కూడా తేగలుగుతారు. అది పెద్ద విషయం కాదు బీజేపీ వాళ్ళకి, ఓకే, సోకాల్ బ్రాహ్మణులకి. కాబట్టి దాని విషయంలో ఇతన్ని హత్య చేసే అవకాశాలు 0 ఛాన్స్. ఓకే, ద మెయిన్ కారణం నా అంచనా ప్రకారం ఒకటి, ఈ ఏమంటారు, దే వాంట్ టు మేక్ ఇండియా యాజ్ ఏ 100% హిందూ స్టేట్. అంటే మొత్తం క్రిస్టియన్స్ ని, ముస్లింలని వాళ్ళని అయితే కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు దేర్ సనాతన ధర్మ, ఆర్ లేకపోతే పారిపోండి దేశం విడిచి, లేకపోతే చచ్చిపోండి. అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అది ఒక రోజులో సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్స్ బిగ్గర్ విదేశాల నుంచి రెసిస్టెన్స్ వస్తుంది, ప్లస్ వాళ్ళకి పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఒక్క రోజులో సాధ్యం కాదు. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, దట్స్ నాట్ ద ఓన్లీ రీజన్. అది కాకుండా మెయిన్ గా వీళ్ళ కోపం ఎక్కడ వస్తుంది అంటే, రాముని వాస్తవమైనా సరే, రామాయణంలో ఉన్నదైనా సరే, ఉన్నట్టు చెప్పినా సరే, రాముని ఏమనంటే తట్టుకోరు. మెయిన్ కారణం ఏంటంటే రాముని పేరు మీదనే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, రాముని పేరు మీదనే వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి వాళ్ళ బతుకుదేరు మీద కొడతా అంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మీద కొడతా అంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? అది ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మీద కొడితే వాళ్ళు ఊరుకోరు. అందులో ఇతన్ని టార్గెట్ చేశారు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. మళ్ళీ ఆధారాలు లేకండి దయచేసి. ఇది హూ ఈజ్ రన్నింగ్ గవర్నమెంట్ చెప్పిన. ఓకే, ఇవి నాకు వచ్చిన సమాచారం. దాంతోపాటు మీ కామెంట్స్ కూడా చదువుదాం. ఎవరు, నగేష్ దేవరకొండ, నమస్తే బ్రదర్. ఎవరు, విజయ్ కుమార్, నా ఛాలెంజ్ బ్రో, మీకు క్రిస్టల్ బార్లో బిఫోర్ హిస్ డెత్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే మానేస్తారా ఈ సోది? మళ్ళీ చెబుతున్నాను, యు ఆర్ టోటల్లీ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ ఫర్ రాంగ్ పర్సన్. ఓకే, విజయ్ కుమార్ బ్రదర్, ప్లీజ్ షేర్ టు మీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సోషల్ మీడియా. ఇప్పటి వరకు పోలీసులు రిలీజ్ చేసిన ఒక్క సీసీ ఫుటేజ్లో కూడా ప్రవీణ్ బ్రదర్ ముఖం లేదు. సో ఇప్పుడు నా ముఖం ఇట్లా కనిపిస్తుంది కదా, ప్రవీణ్ బ్రదర్ ముఖం ఇట్లా ఉన్నది, వీడియో చూపెట్టండి, మార్ఫింగ్ ఫోటోలు వద్దు. ఏ సీసీ ఫుటేజ్లో కానీ ఒక వ్యక్తి 12 గంటలు ట్రావెల్ చేస్తూ ఒక్కసారి కూడా హెల్మెట్ తీయకుండా ఎట్లా ఉంటాడో చెప్పండి నాకు. కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. నాకు కామన్ సెన్స్ అడుగుతున్నావు కదా, ప్లీజ్ షేర్. వై యూ వాంట్ టు హైడ్? యూ ఆల్రెడీ మేడ్ హిమ్ డ్రంకర్డ్. రోడ్డు మీద పడిపోతూ 4 సార్లు పడ్డాడని చూపెడతారు సీసీ ఫుటేజ్లలో. అమాయక ప్రజల్ని నమ్మేస్తారు. ఇంకా ఏముంది రాడు దాచిపెట్టడానికి? ఇంకేం పరుగు పోవాలి? ఒక తాగుబోతుని చేసి 4 రకాల తాగినోడు మళ్ళీ ఒకటే బ్రాండ్ తాగుతాడు. నేను చూసిన కాడికి ఇన్ని మిక్స్ చేసి, అది కూడా రోడ్డు మీద వాడు ఇంట్లో కూర్చుంటే తాగుతాడు, నైట్ పూట తాగుతాడు, ఏదైనా బార్లకు పోయి తాగుతాడు. అది కూడా రోడ్డు మీద తాక్కుంటా ఇట్లా వేసుకుంటా, ఇట్లా పెగ్ వేసుకుంటే ఇట్లా పోతుంటే మళ్ళీ ఆడ విజయవాడలో దొరికిండంట. ఏది ఆయనకి కానిస్టేబుల్కి దొరికితే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదురా? ఇన్ని సీసీ ఫుటేజ్లో తాగి వచ్చినప్పుడు, ఆడ రోడ్డు మీద పడ్డప్పుడు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు, ఇటు పడిపోయిందని ఎస్ఐ తీసుకుపోయినప్పుడు, ట్రాఫిక్ ఎస్ఐ, ఇన్ని జాలు జరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎందుకు పెట్టలే? ఓనో ఇక్కడ పోతుంటే ఉఫ్ ఊదిచ్చి వాడిని అరెస్ట్ చేస్తున్నారు. మరి గిన్నిసార్లు అరెస్ట్ చేస్తే మీ విధిని మీరు ఎందుకు నిర్వర్తించలే? మిమ్మల్ని లోపల వారేయాలి. ఇప్పుడు తాగినోని ఎట్లా డ్రైవ్ చేయనిచ్చారు? వేరే వాళ్ళ లైఫ్కి థ్రెట్ అవుతుంది కదా. బ్రదర్ లైఫ్ పీకితే వీకింది, తాగినోడు కాబట్టి అతని మీద సింపతి లేదు పీకని. మరి ఈ తాగి నడిపితే వేరే వాళ్ళని గుద్దితే, మరి వేరే వాళ్ళ లైఫ్ థ్రెట్ పెట్టే చెత్త నా కొడుకు తాగి నడిపెట్టని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఈ చెత్త నా కొడుకులు ఇలా తాగిండని సీసీటీవీ మీకు అనిపించాలి? సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినాం? తాగినోని పట్టుకోవడానికే కదా. మరి దొరకబట్టి పక్కకు పెట్టి ఉఫ్ ఊదిచ్చేది అక్కడనే ఆపేది ఉండే. అంటే ఎవరి శవరాల తామర పూలు పెడుతున్న చెత్త నా కొడుకులు ఒక్కసారి కూడా తీయడా హెల్మెట్, మాస్కో? చాలా మంది హెల్మెటే పెట్టుకోరు. కారణం ఏంది? చెమట అవుతుంది, గజ్జి అవుతుంది అని. అట్లాంటిది 12 గంటలు అంత వేడిలు ఎట్లా పెట్టుకుంటారా? మళ్ళీ ఆడు నాకు చెప్తున్నాడు నా క్రెడిబిలిటీ పోతుంది. మీ క్రెడిబిలిటీ పోతున్నది. అడగండి, వాడు పెట్టిండు ఆర్టీఓడు ఇది హత్య అనుకుంటున్నా అని పెట్టిండు. మా డిబేట్ జరుగుతుంటే అందులో more than 75% or 80% belong to Christian community. They said we believe it is హత్య అని. మళ్ళీ విజయ్ కుమార్ వచ్చి నాకు సిగ్గుక్షణం లేకుండా చెప్తా అంటే ఎట్లరా? మీద వచ్చి ఎట్లా పడుతుందిరా? ఇన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, బండో దగ్గర పడుతుంది, మనిషి దగ్గర పడుతుంది అంటే ఓవన్ దగ్గర సమానం పడవచ్చు అని చెప్తాడు ఆడు కరుణాకర్ సుబ్రహ్మణ్యం. అట్లా కూడా కావచ్చు, ఎట్లా అవుతుందో చూపెట్టరా అంటే సీన్ రీక్రియేట్ ఏమంటాడు? సీన్ రీక్రియేట్ అంటే మళ్ళీ పోయి పడరని వాడిని ఆర్టీఓ నాకు చెప్తాడు.
సీన్ రీక్రియేట్ అంటే వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ హౌ ఈస్ ద పాసిబిలిటీ, అది ఎట్లా సాధ్యము అని అర్థం సీన్ రీక్రియేట్ అంటే. ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ? నో, దర్ ఇస్ నో పాసిబిలిటీ. పడాలంటే ప్రవీణ్ బ్రదర్ వాడి బండి ఎగిరి ఆయన మీద ఇట్లా పడాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనిషికి ఉన్న స్పీడ్కి బండికి ఉన్న స్పీడ్కి అది డిఫరెంట్ అవుతుంది. అది ఆ బండి ఇంకా ఎక్కువ స్పీడ్ ఉంటుంది యాక్సిలరేటర్. మనిషి స్పీడ్ ఏంటంటే పడంగానే మనిషి స్పీడ్ 0కి వస్తుంది. ఎందుకంటే మనిషికి యాక్సిలరేటర్ లేదు, మనిషి లోపల పెట్రోల్ లేదు, మనిషి ఉరుకుతలేడు. ఆ బండి స్పీడ్లో వచ్చినప్పుడు కొంచెం దూరం పడతాడు. కానీ బండికి ఇంకా పెట్రోల్ ఉన్నది, అది యాక్సిలరేటర్ ఉన్నది కాబట్టి అది దూరం పడుతుంది. మనిషి ఈడ పడితే బండి ఇంకో దగ్గర పడుతుంది. ప్లస్ ఆ స్పీడ్లో పడ్డప్పుడు మనిషి కింద ఇట్లా ఒక దగ్గర పడి ఇట్లా జొరకుంటా ఇట్లా ఏమంటారు దాన్ని జారుకుంటూ పోతాడు. జారుకుంటూ పోయినప్పుడు ఈ బట్టలన్నీ చినిగిపోతాయి, లోపల స్కిన్ అంతా ఇట్లా మొత్తం ఇదవుతుంది. అర్థమైందా? ఇంకా స్పీడ్లో వచ్చి ఇంకా ఏదైనా వచ్చి గుద్దితే బండి మొత్తం తుక్కు అవుతుంది, ఆ శరీరం కూడా ముక్కలు అవుతుంది. కామన్ ఇట్లా కరెక్ట్గా ఇట్లా పలిగినట్టు ఎట్లుంటుంది గొడ్డలతో కొట్టినట్టుగా ఇట్లా కోసినట్టుగా. పూరే హెల్మెట్ పెట్టినాక ఇట్లా లోపల ఎందుకు అవుతుందిరా? ఇట్లా దీని కింద దీని మీదకి ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాడు అన్న, పెట్టుకొని ఈ కళ్ళద్దాలు ఈ మాస్క్ ఒక పక్క పెట్టి ఉంటాయా? నేను ఏమడుగుతున్నా, ఓకే నాకు ఏమొద్దు, నాకు ఏ ఎవిడెన్స్ అడగా, నేను ఒక ఫోన్ డేటా అడగా, జీపీఎస్ ఏడికి పోయింది అడగా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అడగా, ఏం అడగా, ఒకటే అడుగుతా. నయారా బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి 3 సీసీ కెమెరాలు ఆ 24th సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా నాకు ఆ సీసీ ఫుటేజ్లు ఇవ్వండి. ఏమొద్దు నాకు, నేను మొత్తం జాతకం చెప్తాను మీ బతుకులు. అయిపోయింది కదా. ఇక నువ్వు ఇప్పుడు ఒకవేళ ఈయన విజయ్ కుమార్ చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, తాగుపోతే అనుకుందాం. ఇప్పుడు ఆయన ఏది ఫ్రెండ్ తోటి తాగిండు, బార్కి పోయి తాగిండు, ఈవినింగ్ తాగిండు, ఎప్పుడో తాగిండు, అది సంబంధమే లేదు. అది ప్రైవేట్గా ఎవరికి నష్టం కాకుండా ఆయన ఇంట్లోనో లేకపోతే బార్లోనో ఎప్పుడో సాయంత్రమో ఆయనకు నచ్చినప్పుడు తాగిండు, లేకపోతే ఇంట్లోనే తాగి 3 గంటలు వండుకొని లేచి ఆయన పని ఆయన చేసుకుంటే ఏ సమస్య లేదు. ఎప్పుడు తాగుపోతాడు అని ఎప్పుడు ముద్రేస్తాం, ఎప్పుడు సమస్య వస్తుంది? తాగి చర్చికి వస్తే, తాగి శర్మని చెప్తే, తాగి రక్షణ టీవీకి వచ్చి డిబేట్లు చెప్తే, తాగి ఆఫీస్కి వస్తే ఇది తాగుపోతా అంటారు. అంటే వాడు బానిస అయిపోయాడు, వాడు తాగకపోతే 1 నిమిషం ఉండలేడు. అది కాకుండా అకేషనల్గా ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్ తోటో ఎవరికి నష్టం కాకుండా ప్రైవేట్గా తాక్కుంటే మనకే సమస్య. అది ఇక్కడ సమస్య ఏంది? ఆయన 350 కిలోమీటర్లు నడుపుతూ ఆ బండి తాగకపోతే బతకలేని స్థితిలో, ఆ దుస్థితిలో ఆయన ఉన్నాడు అని మీరు చిత్రీకరిస్తారు. అట్లా వర్క్ ప్లేస్కి కానీ, ఒక రక్షణ టీవీ డిబేట్లకు కానీ, చర్చిలో జరిగే శర్మన్లకు కానీ, ప్రీచర్స్ కానీ, ఇన్ని మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన వర్క్ ప్లేస్కి తాగి ఉన్న చూపెట్టండి. ప్రైవేట్ ఆయన బెడ్రూమ్లో ఆయన ఏం చేసుకుంటే మనకెందుకు? అసలు లేదు అని చెప్తున్నారు, అత్యంత సన్నిహితులు చెప్తున్నారు. ఎవరో శామ్యూల్ అంకుల్ అని ఉంటాడంట, ఆయనతో పాటు 24 hours ఉంటారంట. అట్లాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఓకే, సో ఇన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అస్ అని క్లోజ్ అసోసియేట్స్ చెప్తున్న వాళ్ళందరి మాటలను నమ్మొద్దు. కానీ ఎవడో ఒకడిద్దరు కరుణాకర్ సుగన్ లాంటి వేసిన కొడుకులు, అది కూడా ఆ బిలీఫ్ సిస్టమ్ చెందని వారు, లేకపోతే ఈ క్యాథలిక్ బిలీఫ్ సిస్టమ్ చెందిన వారు, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద వేరే కారణాల చేత పగ పెంచుకున్నవారు ఈ దుర్మార్గులు ఒక నరేటివ్ క్రియేట్ చేస్తా అంటే అది నమ్ముదామా? పోలీసు వాళ్ళని ఏమంటున్నా, ఆయన ఫేస్ ఉన్నది ఒక్క సీసీ ఫుటేజ్, ఆయన ఫేస్ ఉన్న వీడియో రిలీజ్ చేయండి. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన దేంట్లో ప్రవీణ్ బ్రదర్ ఫోటో ఫేస్ లేదు. ఆలోచన దయచేసి. విజయ్ కుమార్ ఈయన ఒక్కడే నెగిటివ్ చెప్తాడు, ఆయన చదువుతున్నా. ఓకే, ఎందుకంటే ఇతను నెగిటివ్ అనేది కూడా జనాలు తెలవాలి కదా. రియల్లీ బ్రో, హీ వాజ్ స్ట్రాంగ్ డ్రింకర్, అబ్సల్యూట్ నాన్సెన్స్. లలిత్ కుమార్, ప్రవీణ్ పగడాల క్లోజ్ ఫ్రెండ్స్. మీకు తెలుసో లేదో, నువ్వు హిందువులను స్కోల్డ్ చేయి, నేను క్రిస్టియన్స్ని స్కోల్డ్ చేస్తా, మనీ వసూలు చేద్దామని. అబ్సల్యూట్ నాన్సెన్స్. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఇది, ఆయన అపాలజిస్టిక్ అంటారంట వాళ్ళని, అంటే ఫ్యాక్ట్స్ చెప్పే వాళ్ళని. అట్లా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మూర్ఖుల గురించి కూడా ఆయన మాట్లాడాడు వ్యతిరేకంగా. అది ఇస్లాంలో ఉన్నటువంటి అబ్యూజర్స్ ఇన్ ఎనీ రిలీజియన్ ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, వీళ్ళని అపాలజిస్టిక్స్ అంటారంట. ఓకే, నాకు తెలియదు క్రిస్టియానిటీ గురించి, సో నాకు డీప్గా అడగండి, నాకు తెలిసింది చెప్తున్నా, వాళ్ళు షేర్ చేసి చెప్తున్నా. ఓకే, సో ఈ అపాలజిస్టిక్స్ అనే వాళ్ళు ఏది ఆ యొక్క ఏమంటారు ఫ్యాక్ట్స్ చెక్ చేసి సైంటిఫిక్గా చెప్తారంట. అట్లా ప్రవీణ్ బ్రదర్ మీరు స్పీచెస్ చూడండి,
క్రిస్టియానిటీలో ఉన్న అబ్యూజర్స్ గురించి కానీ, ఆ సిస్టంలో ఉన్న అబ్యూస్ కానీ, లేకపోతే ఆ యొక్క ఇస్లాంలో ఉన్న అబ్యూస్ కానీ, లేకపోతే ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్న అబ్యూస్ కానీ ఆయన అనేక పర్యాయాలు చెప్పాడు. ఓకే, ఇప్పుడు చెప్తున్న హిందుత్వం కాదు, దయచేసి మీకు దండం పెడతా. అనార్యులకు చెందినటువంటి, మూలవాసులకు చెందినటువంటి, శూద్రులకు చెందినటువంటి, బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి, ఈ మూలవాసులకు చెందినటువంటి అనార్యులకు చెందిన హిందుత్వము, గ్రామ దేవతలు, యోగా, ఈ యొక్క ఇది వేరు, కంప్లీట్ డిఫరెంట్. ఓకే, ఈ సనాతన ధర్మం గురించి చెప్పండి. రామాయణము, మహాభారతము, యజ్ఞాలు, యాగాలు, గుర్రాలు, ఇదంతా ఆర్యులకు చెందింది. వాళ్ళు అప్పుడు పర్షియా చాలా పెద్ద రాజ్యం, అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు అగ్నిని పూజిస్తారు వాళ్ళు. ఓకే, యజ్ఞాలు, యాగాలు వాళ్ళ కాన్సెప్ట్. మేధం చేయడము, నరమేధము, నరులను బలి చేయడము, అశ్వాలను బలి చేయడము, అశ్వమేధము వాళ్ళు చేస్తారు. రాజసూయ యాగము, ఇంకో యాగము, అది ఇక్కడ మూలవాసులు చేసేది కాదు. మూలవాసుడు ఇట్లా బుద్ధుడు నా వెనుక ఉన్నట్టు ఇట్లా పెట్టుకొని ఓకే ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం, తన లోపల తాను లీనమవడం, తన అంతరాత్మను పరిశీలన చేసుకోవడం, ఇది శాంతి, సహనము, ఇది గురు పరంపర, ఇది శ్రమణ పరంపర, అజీవకాలు, బుద్ధిజము, జైనిజము, గ్రామ దేవతలు, దిస్ బిలాంగ్స్ టు ద నేటివ్ పీపుల్ ఆర్ ఇండిజినస్ పీపుల్ ఆర్ మూలవాసులు. అండ్ ఆఫ్రికాలో ఎట్లయితే ఒక్క తెల్లవాడు లేడో అట్లనే ఇక్కడ మూలవాసులు ఇవ్వాలి. మూలవాసులకు ఇంకా 100% తెలవాలంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవ్వండి. సో ఇక్కడ మూలవాసులే ఉంటారు, ఇక్కడ వాతావరణానికి అట్లనే ఉంటుంది స్కిన్. అట్లాంటిది నల్లతోలు ఉంటుంది, అట్లాంటిది బ్రౌన్ స్కిన్ ఉంటుంది ఇండియాలో, సమశీతోష్ణ స్థితి కాబట్టి. అట్లాంటిది తెల్లోడు భారతదేశంలో ఎట్లా వచ్చిండు ఇవాళ ఈ ఆర్య బ్రాహ్మణులు అంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ రీజియన్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఎన్ఫోర్స్ దేర్ నాన్ సెన్స్ ఆన్ టు అస్. దట్స్ నాట్ హిందుత్వ, దట్ ఈస్ సనాతన ధర్మ. ఓకే, బుద్ధి అన్నవాడు గ్రహిస్తాడు, బుద్ధి లేనివాడు వాడి చెత్తని మన మీద రుద్దుతా అంటే రుద్దించుకుంటాడు. శామ్యూల్ మెమర్, గాడ్ బ్లెస్ యూ మోర్ అన్. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే, సత్యం గెలవాలి, నిజాయితీ ఉండాలి. ఓకే, ఎవరు ఏ మతంలో, ఏ బిలీఫ్ సిస్టంలో ఎట్లా చెప్పినా ఎండ్ రిజల్ట్ అదే. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి ఉన్నప్పుడు ఓకే, ఎవరు ఏ పద్ధతిలో చెప్పినా ద అల్టిమేట్ ట్రూత్ ఈస్ ట్రూత్. సింపుల్. శామ్యూల్ మెమర్, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఇది విజయ్ కుమార్, you are fighting for బేకార్ పర్సన్. నో, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ద వన్ పర్టికులర్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఆ బ్రదర్ చనిపోయిండు, కెన్ వి బ్రింగ్ హిమ్ బ్యాక్? ఆ బ్రదర్ని తీసుకురాలేము. వన్ డే వీఆర్ ఆల్సో గోయింగ్ టు డై, మనందరం కూడా ఏదో ఒక రోజు పోతాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ ఫైటింగ్ జస్ట్ ఫర్ ప్రవీణ్ బ్రదర్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద ఇంజస్టిస్, ఐఎమ్ ఫైటింగ్ for his assassinating his character. I am fighting not to repeat this kind of incidents, and I am fighting against this BJP RSS Brahmin ideology. I am fighting against Brahmin supremacy. I am fighting for justice. I am not fighting just for Praveen Pragar. ఆయన చనిపోయింది కదా, ఇంకేం చేస్తాం ఇప్పుడు? కాదు, ప్రవీణ్ ప్రగార్ని మళ్ళీ బతికించి తీసుకొచ్చేదంటే ఎవరితోటైనా పోరాడదాం, యమున్తో సహా పోరాడదాం. బట్ దెర్ ఇస్ నో ఛాన్స్, దెర్ ఇస్ నో వన్ లైఫ్ గాన్. ఓకే, కాబట్టి అతను తీసుకురాలేమని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈవెన్చువల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే మనం బతకలేం. కాబట్టి పీపుల్ విల్ ఫర్గెట్ అండ్ దే కంటిన్యూ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్. దిస్ ఇస్ జనరల్, న్యాచురల్. ఓకే, అది న్యాచురల్ డెత్ అయినా అదే పరిస్థితి, ఇట్లా చంపేసినా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ని తీసుకురాలేమని తెలిసి కూడా ఇంకెందుకు కొట్లాడతాం? మనం దానికోసం కాదు, ప్రవీణ్ బ్రదర్ని తీసుకురావడం కోసం కాదు, నేను కొట్లాడుతుంది దేనికోసం? ఐఎమ్ ఫైటింగ్ ఇట్లాంటివి పునరావృతం కావద్దు. ప్లస్ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, అది చేయకూడదు. ఈ ఆధిపత్య ధోరణి ఉండి మేము చెప్పింది వినకుండా దానికి భిన్నంగా ఎవరు చెప్తే వాళ్ళని నాలుకలు కోస్తాము, లేకపోతే అది గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు జర్నలిజం చేసి వాస్తవాలు చెప్తే వాళ్ళని చంపేస్తాము, ప్రవీణ్ బ్రదర్ గారు లాంటి వారు వాస్తవాలు చెప్తే వాళ్ళని చంపేస్తాము. ఎవరు వాళ్ళ యొక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తే, లేకపోతే వాస్తవాలు చెప్తే, ప్రశ్నిస్తే కూడా కాదు, ఉన్నది చెప్తే, రామాయణంలో ఉన్నట్టు చెప్తే వీళ్ళకి నచ్చలేదు అంటే వీళ్ళ ఇండైరెక్ట్గా వీళ్ళ అన్యాయాన్ని ప్రశ్నించినట్టు, వీళ్ళ దోపిడీని ప్రశ్నించినట్టు. అయితే వానికి దేశద్రోహం ముద్ర వేస్తాము, లేకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము. 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద దేశానికి అలా స్వతంత్ర భారతదేశానికి నిర్మాత అయినటువంటి పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఇలా భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన నెహ్రూ గారి మీదనే ఈ బురద తల్లుతున్నప్పుడు జాతిపిత 30 ఏళ్ళు తన యొక్క జీవితాన్ని సర్వస్వం దారపోసి అంత పెద్ద బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యమైన బ్రిటిష్ వాడితో శాంతియుతంగా కొట్లాడి మనకి పరిపాలనలో మనం భాగస్వామ్యం చేసి ఇలా స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ గారిని చంపేసి మళ్ళీ ఆయన క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసిన వాళ్ళకి ఒక రాజుబోడ ఎంత, ఒక ప్రవీణ్ బ్రదర్ ఎంత?
కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఐడియాలజీ, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ ఇన్జస్టిస్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దేర్ సుప్రిమసీ. వాళ్ళ యొక్క అన్యాయానికి, వాళ్ళ దోపిడికి, వాళ్ళ ఫేకులకి, వాళ్ళ విద్వేషాలకి, వాళ్ళ ఆధిపత్య ధోరణికి అగేన్స్ట్ కొట్లాడుతున్న ఈ బ్రాహ్మణ్ సుప్రిమసీకి, ఈ మనువాదులకు వ్యతిరేకంగా. ఐఎమ్ ట్రూ హిందూ, ఐఎమ్ బార్న్ యాజ్ హిందూ, ఐ విల్ డై యాజ్ హిందూ. మై హిందుత్వ has nothing to do with this Brahmanism. I will keep fighting until the Shudra will also be like Anarya also. సురులు అసురులకు మధ్యలో కొట్లాట. సురులు ఎవరు? ఈ ఆర్యులు. సురాపానం దాగి ఎప్పుడు మత్తులో ఉండేవారు. అసురులు. మేము మూలవాసులం, మేము సురాపానం తాగలేదు. మా గురువు అయినటువంటి శుక్రాచార్యుడు తాగొద్దు, అది 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 ఏమంటారు, అది డ్రగ్ వద్దని చెప్పిండు. మేము రక్షించేవారం చెట్లని, ఆ యొక్క దేశ జాతి సంపదను రక్షించే వాళ్ళం కాబట్టి మమ్మల్ని రాక్షసులు అన్నాడు. మేము మూలవాసులం. నల్లతోలు ఉంది ఇక్కడ మూలవాసులు కాబట్టి వాడి దేశం నుంచి వాడి స్త్రీలను కూడా తీసుకురాలేదు కాబట్టి ఆ చలి ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న స్త్రీలతో సహా వాడు శూద్రులు అన్నాడు. వీళ్ళందరూ శూద్రులు ఆర్యునికి యొక్క సేవ చేయాలని చెప్పిండు వాడు. మీరు ఏ గుడికన్నా పోయినప్పుడు బ్రాహ్మణుడు సంస్కృతంలో కాకుండా దాని అర్థం తెలుగులో చెప్పమని అడగండి. అర్థమైందా? మసీదులలో కూడా లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నారు, ఈవెన్ చర్చిలలో కూడా లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. మరి వీడు పర్షియాలు ఎందుకు చెప్తాడు? ఎవరికి అర్థం కానీ పర్షియా భాషల సంస్కృతంలో తెలుగులో చెప్పమానండి వాటి అర్థాలు. ఎవడు గుడిపోడిగా. ఓకే, అర్థమైంది? లేదు బ్రదర్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్ నాట్ జస్ట్ ఫర్ ప్రవీణ్ బ్రదర్. ముషీరాబాద్లో అడిగితే నీకు టోటల్ అర్థం అవుతుంది. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. తప్పుడు పర్సన్ కోసం మీ వాల్యుయబుల్ టైంని వేస్ట్ చేసుకుంటాం. లేదు బ్రదర్, విజయ్ కుమార్ బ్రదర్, నేను అట్లా చేసుకోను. నాకు అట్లాంటి అగత్యం లేదు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ బ్రాహ్మణ్ ఐడియాలజీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అన్నా, బ్రాహ్మణ్ ఐడియాలజీ అన్నా, ఆర్యన్ ఐడియాలజీ అన్నా, మనువాద ఐడియాలజీ అన్నా అన్నీ ఒకటే. ఐఎమ్ ట్రూ హిందూ. జాన్ స్టీవెన్ బ్రదర్, సిస్టర్ ఎంతమందిని చంపినా అది ఆకల ఉద్యమం. బ్రదర్ సిస్టర్ ఎంతమందిని చంపినా అది ఆకల ఉద్యమం. నాకు అర్థం కాలేదు బ్రదర్. జాన్ స్టీవెన్ ఎవరు వచ్చిందండి వైఆర్. ఎందుకు బ్రదర్ అట్లా వంకర మాటలు మాట్లాడుతున్నావు విజయ్ కుమార్ బ్రదర్? ప్రకాష్ దేవ్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టుకుంటున్నారు. ప్రకాష్ దేవ్ అంట, అర్థం కాలేదు. 21 ఉన్నా కానీ అందరూ ఫాలో అయ్యేది బైబిల్ మాత్రమే. అదే బ్రదర్, ఏ సెక్ట్ ఫాలో అయినా ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే, నీకు నచ్చిన దేవుని మొక్కుంటే నాకు నష్టం కానంత వరకు. ఓకే, నాకు నచ్చిన దేవుని మొక్కోవద్దు అని చెప్పనంత వరకు ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోండి. ప్లస్ ఎబో 18 అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరో చెప్తే వాళ్ళు కన్వర్ట్ కారు. దాంట్లో ఏదైనా వాళ్ళకి ప్రయోజనం ఉంది అనిపిస్తేనే కన్వర్ట్ అవుతారు. ఇందులో ఏదైనా లోపాలు ఉన్నాయి, అందులో ఏమైనా లాభం ఉంది అనిపిస్తేనే కన్వర్ట్ అవుతారు తప్ప ఎవరో చెప్పారని కన్వర్ట్ కారు. అట్లా ఏదంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత ఫోర్స్ చేశారు కన్వర్ట్ చేయమని? బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఈ ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వచ్చారు. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు అయితే చేయని ప్రయత్నం లేదు. మరి అట్టినప్పుడు భారతదేశంలో 84% ఎట్లా ఉంటారు ఇప్పటికి హిందువులు కదా? ఇది మనం ఇక్కడ పోదాం, ఇది చాలా ఆఫ్రికన్ కంట్రీస్ పోదాం. 50% ఇస్లాం ఉన్నది, 50% క్రిస్టియానిటీ ఉన్నది. అట్లా ఇప్పటికి వాళ్ళు పరిచయం అవుతారు. మేమే శత విధాలు ట్రై చేసినా భారతదేశం కాలేదని. ఈ యూరోపియన్స్ అందరూ, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్, అర్థమైందా? ఈవెన్ ముస్లిమ్స్ కూడా పరిచయం అవుతారు. ఓకే, ఏది వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసినా కానీ, అంటే వాళ్ళ సామ్రాజ్యము అధికారం వాళ్ళ చేయులున్నప్పుడే శత విధాల ప్రయత్నం చేస్తే కాలేదు. ఇప్పటికీ మోర్ దాన్ 80% ఆర్ 84% హిందువులే ఉన్నారు భారతదేశంలో. మోస్ట్లీ ఎవరు కన్వర్ట్ అయ్యారు? లెస్ దాన్ 1%, 0.0% కొన్ని అగ్రకులాలలో కన్వర్ట్ అయ్యారు కొన్ని ప్రాంతాలలో. ఎందుకోసం? ఇప్పుడు కేరళలో బ్రాహ్మిన్స్ కన్వర్ట్ అయ్యారు కొద్దిమంది, తమిళనాడులో కొంతమంది బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు, అట్లనే ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, ఇట్లాంటి చౌదరి వీళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు. ఓకే, కానీ వాళ్ళ పర్సంటేజ్ 100లో ఒక్కరు కూడా కాదు, 0.1. ఓకే, అంత తక్కువ మంది కన్వర్ట్ అయ్యారు అగ్రకులాలలో. ఇక మిగతా వాళ్ళందరూ ఆ అగ్రకులాల్లో అన్ని రిలీజియన్స్ ఉన్నారు. ఈ అగ్రకులాలు ఇస్లాంలో కూడా వీళ్ళే ఫస్ట్ కన్వర్ట్ అయ్యారు, ఇదే బ్రాహ్మణులు. ఈ బుద్ధిజంలో కూడా ఇదే బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు. కానీ వాళ్ళు కాకుండా మిగతా ఎవరు కన్వర్ట్ అయ్యారు? మెజారిటీ మోస్ట్లీ కొద్దిగా ఏది గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ కొద్ది మంది, కానీ మోస్ట్లీ దళితులే కన్వర్ట్ అయ్యారు ఇస్లాంలకు కానీ క్రిస్టియన్లకు కానీ. ఎందుకని? ఈ బ్రాహ్మణుడు ఈ సనాతన అధర్మం పెట్టిన వివక్షను తట్టుకోలేక, ఏది రోడ్లు ఉడువు, సండాసులు గడుగు, ఇప్పుడు స్కావెంజింగ్ అనేది ఏది ఇప్పటికీ ఇది నార్త్ ఇండియాలో అయితే ఇప్పటికీ చైలు పెట్టి తీస్తారు. నా చిన్నప్పుడు కూడా చూసిన అలా దిగేటోడు
అది చూడ్డానికే వికారం ఉంటుంది, వాళ్ళు దిగి చేస్తారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేపిస్తే ఎన్నాళ్ళు భరిస్తారు? చదువు లేదు, బట్టలు లేవు, బట్టలు వేసుకోవద్దు, ఇట్లా డప్పు కొట్టాలి, అన్నీ నీ చెప్పండిలే. ఎన్నాళ్ళు తట్టుకుంటారు? మళ్ళీ అక్కడ అదర్ సైడ్ చదువు చెప్తాము, మేము మా పక్క కూర్చుండే పెడతాము, అంటరానితనం లేదు, మీకు మందులకి రోగాలు ఇస్తాము, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, ఇంకా భూములు ఇస్తాము, ఇన్ని చేసినాక ఇది తప్పేముంది? మరి నువ్వు అవి చేయి, ఎందుకు పోతారు? ఎలా చెప్పినా గదే ముచ్చడి చెప్తారు, చెప్పే విధానం. ఏ మతంలో అయినా అబద్ధం ఆడు అని చెప్తారా? తల్లిని ద్వేషించు అని చెప్తారా? అది అది ఎక్కడైతే పుట్టినాయో అక్కడ ఇప్పుడు హీబ్రూలో వచ్చింది, అది జుడాయిజం, అక్కడ అది యూదులు ఉన్న ప్రాంతంలో వచ్చింది. ఇస్లాం కానీ ఈ క్రిస్టియానిటీ కానీ ఇది ఒకరు అరబిక్లో చెప్పారు, ఇంకొకరు హీబ్రూలో చెప్పారు. ఓకే, సో భాష వేరుంది, చెప్పే విధానం వేరుంది, అక్కడ ఆచార వ్యవహారాలు వేరున్నాయి. కానీ వాళ్ళ లోపల ఉన్న సారాంశం ఒకటే కదా. అందరికి ఒకటే భూమి, ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా గదే ముచ్చట చెప్తారు. దాన్ని చెప్పే విధానం వేరుంది, అంతే. యాజ్ సింపుల్ అది. ఇవన్నీ నమ్మకం. ఈ మతాలు పుట్టక ముందు కూడా మనిషి బతుకున్నాడు. ఇప్పటికి జంతువులు బిలీవ్ చేయవు, ఇంకా ఇప్పటికి అడుగు మనుషులు ఉన్నారు, ఇప్పటికి ఏ మతాన్ని నమ్మరు, బతుకుతున్నారు. సో దే ఆల్ ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి నియమాలను పాటిస్తారు. ఈ మతాలు కూడా, ఈ మత గ్రంథాలు కూడా గవే చెప్తుంది, ఆ ప్రకృతి నియమాలని ఇంకో రకంగా చెప్తుంది, అంతే, డిఫరెంట్ ఫ్లేవర్. బట్ సారం ఒకటే, లోపల ఉన్న సారాంశం ఒకటే. ఓకే, రాజ్ బ్రో, ఒకసారి రక్షణ టీవీ ఆఫీస్కి రండి, లేదా నేను ఒక వీడియో చేసి మీకు, విజయ్ కుమార్ అంటున్నాడు, మీకు సెండ్ చేస్తాను. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి గురించి త్రిశూల్ బార్లో, వైష్ణవి బార్లో, క్రిస్టల్ బార్లో తెలుస్తుంది బ్రో. వాడి తాగి చేసిన లెక్కలు, ఒక్క దొంగ తాగుబోతు వాడి కోసం మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ విజయ్ కుమార్ బ్రదర్ రక్షణ టీవీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ విజయ్ కుమార్ మీకు ఎవరికైనా తెలిస్తే, ఓకే, వాస్తవాలు బయట పెడదాం. ఇంకా కొత్తగా ప్రవీణ్ బ్రదర్ పరువు పోయేది ఏం లేదు. తీసుకురండి. ఓకే, విజయ్ కుమార్ బ్రదర్ అట్లీస్ట్ నాకన్నా పర్సనల్గానే షేర్ చేయి, నేను పబ్లిక్లో షేర్ చేయ, నాకన్నా షేర్ చేయి. ఓకే, సిద్ధేశ్వర్ గుండ్లూరు మహాకూటమి, అవును బ్రదర్, చెడు వినకు చెడు. రజనీదేవ గన్రా, నమస్తే సార్. నమస్తే మేడం. జాన్ స్టీవెన్, సాక్ష్యాలు చూపెట్టొద్దు అనుకుంటా. పబ్లిక్ నాకు పంపించండి బ్రదర్, అట్లీస్ట్ నేనన్నా నోరు మూసుకుంటా, నాకన్నా ఆధారాలు చూపెట్టండి. సింపుల్ కదా. నన్ను ఒక్కరిని కన్విన్స్ చేయండి. పర్సనల్గా చూపెట్టచ్చు కదా, నేను పబ్లిక్లో పెట్టా అని చెప్తున్నా. జాన్ స్టీవెన్ కరెక్ట్ బ్రదర్. కోమలి అంబేద్కర్ చింతమల్ల, గ్రేట్ జాబ్ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఎవరు? నవీన్ చెప్పాల, మతోన్మాదులు మీ ఫ్యామిలీని తిడుతున్నారు, చాలా బాధగా ఉంది అన్నగారు. ఏం చేద్దాం బ్రదర్, వాళ్ళ సంస్కారం వాళ్ళకి వదిలేద్దాం. నేను మూర్ఖులని మార్చలేము. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆడేమన్నా బురద ఉంది, దాన్ని మీద రాయేస్తే ఏమవుతుంది, మన మీదనే పడుతుంది. అయితే ఏం చేయాలి, ఆ బురదను మొత్తం కడిగేయాలి. మనం కడిగేసే శక్తే ఇది ఎడ్యుకేషన్ చేయడం. అది కాకుండా ఇంకేం చేయాలి, పోలీసు వాళ్ళు ఏమైనా చేయాలి. ఇక పోలీసు వాళ్ళు చేస్తారా? ఆ మాట్లాడే భావ స్వేచ్ఛ ఉంది కదా, వాడి స్వేచ్ఛను తీసేసే హక్కు నాకు లేదు కదా. కొట్టుకుంటే నేరం, తిట్టుకుంటే నేరం కాదు. తిట్టుకొని, ఇప్పుడు అందులో నిజం ఉంది అని నమ్మితే, నిజం ఉంటే నమ్ముకొని ప్రజలు, అలా నిజం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బుద్ధున్న వాళ్ళు ఎవరైనా గ్రహిస్తారు అందులో నిజం ఉందా లేదా అనేది. సింపుల్ కదా. ఇక నేను కూడా వాళ్ళకి రియాక్ట్ అవుతున్నా అంటే వాళ్ళ విలువని నేను పెంచుతున్నాను అవుతా. రైట్, సింపుల్ రైట్. వాని దగ్గర విషయం ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, విషయం లేనివాడే తిడతాడు. ఓకే, అమ్మ దగ్గరికి పోతాడు, అక్క దగ్గరికి పోతాడు, చెల్లె దగ్గరికి పోతాడు, భార్య దగ్గర పోతాడు, ఇంకో దగ్గర పోతాడు. విషయం ఉందనుకో విషయమే చెప్తాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర విషయం లేదు, నేను చెప్పేది తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అంత మాత్రం ఒరిగేది ఏం లేదు. సూర్యుని అడ్డం పెట్టి చెయ్యి ఆపుతా అంటే సూర్యరశ్మి నీకు చెయ్యి కనిపించకపోవచ్చు, ఏది ఇంకో సైడు, కానీ అంత మాత్రం సూర్యుడు ఉండకుండా పోతాడా? నేను తూ అని ఆకాశం మీద ఉంచుతా, ఆకాశం పడుతుందా? నా మీద పడుతుంది. రైట్, కాబట్టి లైట్, వాళ్ళ ఎనర్జీనే వాళ్ళు వేస్ట్ చేస్తారు, వాళ్ళ శక్తిని వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు, అంత చేయలేదు. ప్రకాష్ దేవ్, ఒక్కొక్కడికి గుణపం దింపుతున్నారు రాజా గారు. థ్యాంక్ యూ.
వాస్తవాలు చెప్తున్నారు. నేను స్పెషల్గా ఏది లేనిది కల్పించి దానికి మసాలా యాడ్ చేసి అదేదో స్పైసీ చేసి జనాలకి అట్రాక్టివ్గా అట్లా చెప్తలేను. నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ లేకుండా ఉన్నదన్నట్టు చెప్తున్నా. ఎందుకు చెప్పగలుగుతున్నా? ఓన్లీ రీజన్ ఇస్ నాకు సెల్ఫిష్ మోటివ్ లేదు, నాకు స్వార్థ ప్రయోజనాలు లేవు. ఏది నాకేదో అధికారం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఇంకోటి కావాలి, ఫేమ్ కావాలి, ఇవి లేవు. నేను ఇప్పుడు కొత్తగా చెప్తలేను కదా, లాస్ట్ 10 years నుంచి చెప్తున్నా కదా. కొన్ని బర్నింగ్ టాపిక్స్ అది హిట్ అవుతాయి, అది ఎక్కువ రీచ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఆ సెన్సిటివ్ ఉంది కాబట్టి ఆ మూమెంట్లో. అది శ్రీరెడ్డి విషయంలో అయింది, ఇప్పుడు ఇక్కడ అయింది. కానీ ఇది ఉన్నా లేకుండా నేను మాట్లాడుతూనే ఉన్నా కదా ప్రతి విషయం. మొన్న హెచ్సి భూమిలో మాట్లాడినా, అంతకుముందు ఇంకోటి మాట్లాడినా. సో ఐ కంటిన్యూస్లీ టాక్. ఓకే, ఇట్ డస్ నాట్ మ్యాటర్. మనకి ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు అందులో. ఎస్, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో హద్దులకు మించి అది కూడా ఏది కొంచెం ఒక 10-15% తిన్నారు అనుకో, మనం ఏం పట్టించుకోము. ఎందుకంటే అందరూ అట్లనే కింద స్థాయి నుంచి పై స్థాయి కాబట్టి మనం ఏమన్నాం. ఓకే, హద్దులకు మించి దోసుకున్నా, హద్దులకు మించి ఎనీ అన్యాయం చేసినా, ఇది దాడులు చేసినా, ఇంకోటి చేసినా, డెఫినెట్లీ వీ హ్యావ్ టు రైజ్ వాయిస్. ఎందుకంటే మన ఇంటి ముందర చెత్త ఉంది కానీ మన ఇల్లు మంచిగా ఉంది అని మనం అనుకుంటే, ఆ బయట ఉన్న చెత్త ఏదో ఒక రోజు మన ఇంట్లోకి రాదా? డెఫినెట్లీ వస్తుంది. ఆ చెత్త దగ్గర మీరు ఏమైనా పెట్టుకోండి, అది నేరం పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. సమాజంలో అవుతుంది, నేనైతే మంచిగున్నా అనుకుంటే అది సమాజంలో ఏ చెత్త అయినా అది మా ఇంట్లో డెఫినెట్లీ ఏదో ఒక రోజు వస్తుంది. ఓకే, ఆలోచించండి. జాన్ స్టీవెన్ వానికి మాట్లాడడానికి రాదు. కరుణాకర్ కరెక్ట్, దొంగనా కొడుకాడు, ప్రతి మాటను వక్రీకరిస్తాడు. నేను ఒకటి చెప్తా, వాడోటి దాన్ని కంప్లీట్గా దాని ఫ్లేవర్ ఏం మారుస్తాడు. నేనేమంటున్నా, నీకు ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు ఆయన టీవీ ఆయన? నా అభిప్రాయం చెప్పమని కదా, నా అభిప్రాయం నేను చెప్తా. యూ డోంట్ నీడ్ టు అగ్రీ ఆన్ మై ఒపీనియన్. నేను చెప్పింది నువ్వు ఎదుటి వాళ్ళు అంగీకరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. అట్లా ఏడు వాళ్ళు ఏం చేస్తారు, మనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన ప్రతి మాటను వక్రీకరిస్తారు. అది తప్పది. నేను అంటున్నా, అది హత్య అంటున్నా. ఎందుకంటే ఇక సౌండ్స్ కారణాలను చాలాసార్లు చెప్పినా కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? కరుణాకర్ సుగుణ, ఇది కాదు, ఇది రాజుబోడ గారు తప్పు చెప్తున్నారు, ఇది నా ఒపీనియన్, ఇది యాక్సిడెంట్, దీనికి కారణం ఇది అని ఆయన చెప్పుకోవాలి. అంతేగాని ఇక నన్ను వ్యక్తిగతంగా దూషించడము, నేను చెప్పిన ప్రతి మాటను రాజుబోడ అన్నాడు ఇట్లా యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్ అని మళ్ళీ నాకే అంటే, నేను అన్నది మాట నాకు రుద్దుతే నన్ను ఎందుకు పిలుచుడు? ఇంకా నువ్వే చెప్పుకో. ఇక నేను రాను. ఇక నా వర్షం కూడా నువ్వే చెప్పుకో. అది తప్పది. అట్లా చేస్తున్నాడు కరుణాకర్ సుగుణ. నేను చెప్పను దాన్ని నాకు అంటగడుతున్నాడు నేను చెప్పినట్టుగా. అది తప్పది. ఆయనకు నచ్చిందని చెప్పుకో, ఎవడొద్దన్నాడు? ప్లస్ ఒకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడాలి. దట్ ఈస్ కాల్డ్ ద సంస్కారం అంటారు కదా. మరి లేకపోతే వినే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఎవరి మాట ఎవరికి అన్ని మిక్స్ అయిపోవా? ఒకరి అభిప్రాయం చెప్పినాక నీకు నచ్చకపోతే నీ అభిప్రాయం నువ్వు చెప్పు, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు. అన్సర్టన్ ఇష్యూస్ వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ. మన అభిప్రాయాలు డిఫరెంట్గా ఉన్నాయని ఒప్పుకోవచ్చు, కామ్గా ఉండొచ్చు. నో టూ పీపుల్ నీడ్ టు థింక్ ఎవ్రీథింగ్ అలైక్. ప్రతి అంశాన్ని ఇద్దరు ఒకే విధంగా ఆలోచించాలని రూల్ లేదు ఎక్కడ సమాజంలో. ఒకటే తల్లి పుట్టినటువంటి, ఇప్పుడు నేనున్నా, మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సో నేను ఆలోచించినట్టు మా ఇద్దరు చెల్లెలు ఆలోచించరే, మా పేరెంట్స్ ఆలోచించరే. దానికి 1,000,000 కారణాలు ఉన్నాయి. కానీ ఒకటే తల్లి పాలు తాగి పెరిగినాం, ఒకటే తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినాం, అయినా సరే ఒకటే విధంగా ఆలోచిస్తలేనప్పుడు అందరు డిఫరెంట్ తల్లిలో పుట్టిన వాళ్ళం ఎట్లా ఆలోచిస్తారు అన్ని విషయాలు ఒకటే విధంగా? సో ఐఎమ్ సేయింగ్ వీ డోంట్ నీడ్ టు అగ్రీ ఆన్ ఎవ్రీథింగ్. వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆన్ లాట్స్ ఆఫ్ థింగ్స్. దట్స్ ఓకే కదా. ఇప్పుడు తోటలో ఒకటే అన్ని మల్లెపూలు ఉంటే బోర్ కొడుతుంది, అన్ని జామకాయలు ఉంటే బోర్ కొడుతుంది. సో తోట అన్నప్పుడు అన్నీ ఉండాలి, అందరు ఆలోచనలు ఉంటాయి. ఎస్, అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ప్రజలకు అందరికి ఆలోచన పెట్టిండు కదా. మెజారిటీ పీపుల్ ఏం ఆలోచిస్తే అదే చట్టం అవుతుంది. మెజారిటీ పీపుల్ ఏం ఆలోచిస్తే అదే క్లోజ్ టు రియాలిటీ ఉంటుంది. సింపుల్. పొనుకు మాటి చంద్రకాంత్ అన్న బత్తాయిల మొగుడు. థ్యాంక్ యూ. రామ్ ఎందుకంటే వాళ్ళు నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు గంతే. నేను నిజం చెప్తున్నా, నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు గంతే. మిగతా కమ్యూనిటీలకు ఎందుకు బాధ అయితే లేదంటే వాళ్ళు నిజానికి దగ్గరలో ఉన్నారు. మిగతా కమ్యూనిటీ వాళ్ళు హిందువులు దగ్గరనే ఉన్నారు, హిందువులు కూడా రియాలిటీ దగ్గరనే ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైనిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవర్రా నిజానికి చాలా దూరంలో బతుకుతుంది, అబద్ధాలు బతుకుతుంది అంటే ఒక్క సనాతన ధర్మానికి చెందిన ఈ బ్రాహ్మణులు మాత్రమే. వాళ్ళ పర్సంటేజ్ 1% ఉంటుంది. ఆ 1% వాడు 90% హిందువుల మీద దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు.
రామ్ రామ్, వెస్ట్ బెంగాల్ సంగతి చెప్పండి. అది మనకు వచ్చిన సమాచారం మేరకి వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ వాళ్ళే హిందువులనే ఐడి చేసుకొని ముస్లింలకు కేశం వేసి కావాలని గొడవలు చేస్తున్నారు. సో దాని గురించి నేను మళ్ళీ ఒక రోజు మాట్లాడతా. బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు దేశంలో ఎన్నెన్ని దాడులు ఎక్కడెక్కడ చేయించారు, ఎవ్రీథింగ్ ఆర్ఎస్ఎస్ తీసుకొస్తా వెస్ట్ బెంగాల్ గురించి. అక్కడ ఇక వీళ్ళ అధీనంలో ఢిల్లీని అట్లో ఇట్లో పడగొట్టగలిగారు. ఏది ఆయన కేజ్రీవాల్ గారిని లోపలేసి దుష్ప్రచారం చేసి అన్ని అధికారాలని దుర్వినియోగం చేసారు. ఇక ఇన్ని ప్రయత్నాలు చేసినా వెస్ట్ బెంగాల్ రాలేదు. వెస్ట్ బెంగాల్ రావడానికి శత విధాల ప్రయత్నం చేసి సిబిఐ అన్నారు, శారదా చిట్స్ కామ్ అన్నారు, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసిండు, వెస్ట్ బెంగాల్ పోయేదో ఆడ అమ్మవారికి పూజలు చేసిండు, ఇక్కడ అక్కడ జనాలు వస్తలేరు బహిరంగ సభలకు అని చెప్పి యూపీ గుజరాత్ నుంచి ఇక్కడ కార్యకర్తలను ట్రైన్లో తీసుకుపోయిండు. చేయని ప్రయత్నం లేదు, అయినా రాలేదు దీది ముందు. కాబట్టి ఇలా ఆర్జీ కర్ది అది అమ్మాయిదే ఇది చేయించారు, ఇప్పుడు గొడవలు చేయిస్తారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంది, నెక్స్ట్ పెద్ద రాష్ట్రం ఏముంది, ఇక వాళ్ళ కంట్రోల్కి రాంది, అక్కడ వీళ్ళ పప్పులు ఉడుకుతలేవు వెస్ట్ బెంగాల్. కాబట్టి ఇప్పుడు దేర్ గోల్ ఈజ్ వెస్ట్ బెంగాల్, తెలంగాణ మీద పడ్డారు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏపీ మీద పడతారు. ఇక అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ బీజేపీ అధికారంలో వచ్చినట్టు చేసుకుంటే ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవడైతే పార్లమెంట్కి ఓపెనింగ్ వచ్చిండో వాళ్ళ ఐడియాలజీలో ఇదొకటి. ఏంది, మొత్తం అన్ని రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత 2/3 మెజారిటీ తోటి ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంపేసి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని. బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాడు పైన ఉండాలి, ముడిలకెళ్ళి వచ్చినాడు కింద ఉండాలి అనేది వాళ్ళ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి. అందుకే అంటున్నా ఇప్పుడు బీజేపీ అధికారంలో లేదు. బీజేపీ ఈ ఆర్య బ్రాహ్మణులే అధికారం చేస్తున్నారు. సంపద మాత్రం ఈ మోడీ కుటుంబము, గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులేమో సంపద దోసుకుంటారు. ఈ బ్రాహ్మణ వ్యవస్థ వీళ్ళేమో జిఆర్ లాంటి వాళ్ళు వీళ్ళు సంపద దోసుకోవడంతో పాటు మొత్తం పాలసీస్ అని దే ఆర్ డ్రైవింగ్ ద ఫోర్స్. ప్రతి పాలసీని బీజేపీలో ఇవాళ చేయిస్తుంది ఈ బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులే. అందులో ఇవన్నీ కూడా వస్తాయి ఇంతకుముందు చెప్పిన. ఎంఎస్ కుమార్, ఎంఎస్ఆర్ మార్గ మధ్యలో ఎక్కడ మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోలేదు. అదంతా ఫేక్ బ్రదర్, దట్ ఈస్ ఆల్ అబ్సల్యూట్ ఫేక్. ఇది ఆ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని ఫేకే. ఈవెన్ తర్వాత పోలీసులకు మాకు సంబంధం లేదని మీడియాలో వచ్చినాయి కూడా అవన్నీ ఫేకే. మనకి ఇప్పటి వరకు ఏవైతే బయట సీసీ ఫుటేజ్లో వచ్చినాయో అందులో ఒక్కదానిలో కూడా ప్రవీణ్ బ్రదర్ లేడు. ఉంటే వీడియో మార్ఫింగ్ ఫోటో కాకుండా వీడియోతో ఉన్న ప్రవీణ్ బ్రదర్ వీడియో ముఖం కనిపించే విధంగా ఉన్న వీడియోలు ఒక్కటి చూపెట్టండి అంతే. ఎంఎస్ కుమార్, ఎంఎస్ఆర్ పూర్తి కాల్ డేటాతో సహా లొకేషన్స్ కూడా తెలియాలి. ఆయనకు వచ్చిన మిస్డ్ కాల్, రిసీవ్డ్ కాల్, డైలీ కాల్ వివరాలు తెలవాలి, జీపీఎస్ తెలవాలి, అనేక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలవాలి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? అన్ని తీసుకొని పోయినట్ట పోలీసుడే ఇవ్వాలి. ఇస్తాడా? ఎవరో ఆర్టీఐ వేసి అడిగితే లాస్ట్ 15 days కంటే ముందు డేటా మాకు లేదని చెప్తున్నారట. ఇంకా రాదు, అది డేటా రాదు. జడ్జి తీర్పిచ్చి డేటా ఇవ్వమన్నా అది ఆ డేటా బయటకు రాకుండా ఆ డేటాను మొత్తం నాశనం చేసారు లేదా ఎక్కడో హైడ్ చేసారు. వాళ్ళు వెనకాలను చేయిస్తున్న వాళ్ళు ఇక వాళ్ళే ఎవరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క నరసాపురం ఎంపీ ఆయన రఘురామరాజా, లేకపోతే పురంధరేశ్వరియ, లేకపోతే అమిత్ షానా, చిన్నజీయరా, లలిత్ కుమారా, కరుణాకర్ సుగుణనా, ఇంకో శతనా కొడుక. అదంతా ఒక పెద్ద నెట్వర్క్. ఇక విజయ్ కుమార్, ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కి వచ్చేదాకా వదిలేటట్టు లేవుగా. అక్కడ ఏడుంది బ్రదర్? కాంగ్రెస్ పార్టీ రావాలంటే, అక్కడ ఏపీలో రావాలంటే కాంగ్రెస్ కి కార్యకర్తలు కావాలి, అక్కడ నాయకులు కావాలి. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ షర్మిల గారు కష్టపడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. షర్మిల గారిని తీసుకొచ్చింది అన్నను తిట్టిపించి అన్న మీద ఆమె కోపం ఉంది. ఆమె ఎందుకంటే ఆయనకు జగన్ గారు ఆమెకు రావాల్సిన వాటా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆమెను కరెక్ట్ గా ఆమె ఈ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయింది. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పేరు మీద అన్నకి చెడ్డ పేరు తేవడానికి ఒక 5% 3% ఓట్లు చీల్చడానికి, అన్నను ఓడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆమెను కరెక్ట్గా వాడుకున్నారు. సో అంతే తప్ప ఆమె కాంగ్రెస్ని అక్కడ అభివృద్ధి చేయడానికి ఏం కష్టపడ్డదో చెప్పండి. ఐ డోంట్ సీ 1% ఎఫర్ట్. సో మొన్న కాంగ్రెస్ కార్యకర్తను అక్కడ అనంతపురం ఎక్కడ చంపేస్తే ఏం పెద్ద రియాక్షన్ కానీ కొట్లాడింది కానీ ఏమున్నది ఆమె? సో కాబట్టి ఆమె ఏదో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో ఆమె చంద్రబాబు నాయుడికి ఒక పావులాగా పనికి వస్తుంది.
ఆమెను శత్రువు లెక్క చేసుకున్నాడు. ఇక వాళ్ళ అన్న మన జగన్ గారు కావచ్చు, లేకపోతే భారతి గారు కావచ్చు. అంటే వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల ఆమెను శత్రువు చేసుకుని ఆయన నష్టం చేసుకున్నాడు జగన్ గారు. దాన్ని కరెక్ట్గా తన దిక్కు వాడుకోవడంలో ఈ కుట్రల బాబు గారు సఫలీకృతం అయ్యారు. సో కానీ అక్కడ కాంగ్రెస్ రావాలంటే అక్కడ కాంగ్రెస్ని చాలా చెడ్డ పేరు తెచ్చారు. అక్కడ ఏమని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోతే నష్టం జరుగుతుందని ఒక భ్రమను క్రియేట్ చేసారు. తర్వాత దీనికి మూల కారణం కాంగ్రెస్ అని కాంగ్రెస్ని పెద్ద శత్రువు లెక్క క్రియేట్ చేసినాక ఇప్పుడు ఆడ కాంగ్రెస్ పైకి లేచే అవకాశం లేదు, నా అంచనా ప్రకారం లేదు. సో ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇస్ ఎవరైనా కాంగ్రెస్ కాకుండా ఇంకేదన్నా థర్డ్ పార్టీ, ఒక బలమైన పార్టీ వస్తే ఓ 5-10% ఓట్లు తెచ్చుకుంటే అక్కడ ఏమంటారు, అక్కడ వేరే గవర్నమెంట్ మార్చడంలో కీలక పాత్ర పోషించవచ్చు. కాకపోతే ఎవడొచ్చినా వాళ్ళు బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని గ్యారంటీ ఏంది? వాళ్ళని లేపేయచ్చు, వాళ్ళని ఇబ్బందులు పెట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. రేపు పొద్దున ఇప్పుడు ఇదే కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయన అవసరాల కోసం ఆయన బీజేపీకి అంటగాగుతలేడని గ్యారంటీ ఏంది? ఆ ఇండికేషన్స్ అయితే అట్లే ఉన్నాయి. అన్ని ఎవడు కేసు వేసినా ఏది విచారణకు రాదు, మనకి దాని తీర్పులు రావు. కేఏ పాల్ గారు వేస్తే మాత్రం వస్తాయి. సో ఆలోచించండి. సేమ్ థింగ్ విత్ సిబిఐ, మాజీ సిబిఐ డైరెక్టర్, ఆయన పేరు ఉండే కదా, నేను మర్చిపోయాను. సో ఆయన కూడా బీజేపీ అనుకూలమే. జయప్రకాష్ నారాయణ, ఆయన కూడా బీజేపీ అనుకూలమే. సో అక్కడ బీజేపీని 100% వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. అది ఆల్టర్నేటివ్ ఫోర్స్ అక్కడ లేదు. అక్కడ మరి అక్కడ వైసీపీ కొట్టేసినా బీజేపీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి దానికి. ఒకటే ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతే ఎస్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అనుకూలంగా లేని పార్టీలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంటలేను, కాంగ్రెస్ కాకపోయినా బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకించే పార్టీలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కేంద్రంలో బీజేపీ పోతే. కేంద్రంలో బీజేపీ ఉన్న రోజులు ఈ ఆంధ్రప్రదేశ్కి అయితే ఏ పార్టీ ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గడ్డు పరిస్థితులే ఉన్నాయి. సరైనటువంటి పొలిటికల్ పార్టీ, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్న పార్టీలు ఐ డోంట్ సీ. ఏపీ యూపీ లాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒక అరాచకంగా తయారైంది. అది ఫస్ట్ నుంచి అట్లే ఉంది, ఇవాళ కొత్తగా ఏం కాలే. కానీ వెస్ట్ బెంగాల్ ఇష్యూ కనబడదా బ్రో మీకు? వెస్ట్ బెంగాల్ గురించి నేను మాట్లాడదామని రాసుకున్నా, నాకు వచ్చిన సమాచారం అది కావాలని అది ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. ముస్లిం లాగా వేషం వేసి అది గొడవలు చేస్తున్నారు. మాట్లాడతారు రేపు ఎల్లుండి. జాన్ స్టీవెన్, ఎస్ కరెక్ట్ బ్రదర్. ఎవరు? రాజారావు, లవ్ యూ అన్నయ్య, మీ జ్ఞానానికి మీ విశ్లేషణ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. యుద్రాచి సార్, రియల్లీ యూఆర్ సూపర్, వి ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. చాలా టైం అయినట్టుంది, ఫాస్ట్ చదువుదాం. ఎందుకంటే మరీ లెంత్ అయినా అందరు చూడడానికి ఒప్పుకుంటారు. దేశద్రోహులముడు అన్న, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎవరు? అభిలాష్, కరెక్ట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? ఎస్ సిద్ధు రాయ్, హై బ్రదర్. ఎవరు? జాన్ స్టీవెన్, హై బ్రదర్. అది మిత్రులారా, దాదాపు అన్ని చదివినట్టున్నా. కింద 1-2 ఉంటే చదువుదాం, దాన్ని నిలబెట్టాను. ఎవరు? అది లింక్ నేను ఓపెన్ చేయలేను, వైల్ ఓన్లీ నేను చదవగలుగుతాను. ఇంకా యుఎస్లో కూడా ఇలా చెత్త పాలిటిక్స్ ఉంటాయా అన్న తేజ అడుగుతున్నాడు. ఇలా ఒకరిని మర్డర్ చేస్తే అన్ఫేర్ జడ్జిమెంట్, ఇలా పొలిటికల్ మ్యానిపులేషన్స్ ఎట్సెట్రా అక్కడే కూడా ఉంటాయా? సాధారణ వ్యక్తుల స్థాయిలో ఇది అంత డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ హై స్థాయిలో ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు ఆయన ఒక నరేటివ్, ఆయన ఒకటి ఏదో చేస్తున్నారు. కానీ కాకపోతే ఇక్కడ 2 పార్టీల సిస్టమ్ ఉంది. అంటే ఒక సామాన్యుడికి అవన్నీ అంత ఈజీగా ఏమంటారు, ఇక చంపడం అనేది అది వేరే ముచ్చట. సాధారణంగా అంత ఈజీగా చంపడం అయితే జరగదు. అంటే ఏది విచారణ చేసి దోషులకు శిక్షలు పడతాయి మోస్ట్ ఆఫ్ ద కేసులలో. కొన్ని రేర్ కేసులలో ఇక ఇన్ఫ్లుయెన్స్ ఒక హై లెవెల్ అయితే ఉండొచ్చు, కానీ ప్రతి కేసులో అయితే అట్లా కాదు. జర్నలిస్ట్ రాకేష్ అన్న, నేను 26వ తేదీ నాడు పోస్ట్ పెట్టాను, రాజ్యం కుట్ర చేసి ఒక హత్య చేస్తే సాక్ష్యాలన్నీ రాజ్యానికి అనుకూలంగానే ఉంటాయని. కరెక్ట్ కదా? ఎవ్రీ సిస్టమ్ ఈజ్ అండర్ కంట్రోల్ కదా. ఇప్పుడు ఆ జెసికా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి, ప్రవీణ్ బ్రదర్ వాళ్ళ అన్న ఇంటికి వచ్చి, ఆయనకి సంబంధించిన ల్యాప్టాప్, ఆయనకు సంబంధించిన హార్డ్ డిస్క్లు, ఇంకా సీసీటీవీ ఫుటేజ్లు, కెమెరాకి సంబంధించినవి, ఆ కెమెరా హార్డ్ డ్రైవ్లు అన్ని ఎత్తుకోయిందంట.
ఇక మరి ఇక ఆధారాలు ఏడికెళ్ళి చేస్తారు? ఉన్న ఆధారాలన్నీ పీక్కపోయినాక ఏడికెళ్ళి చేస్తాం? నేను ఒకటే అడుగుతున్నాను, నాకు ఏ ఆధారం వద్దు. నయారా బంక్ బ్రిడ్జ్ అది ఏదైతే ఉందో పెట్రోల్ బంకు, దానికి 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే, ఒక సీసీ కెమెరాలో పోలీసులు చూపెట్టిందని ఇంకో సీసీ కెమెరాలో పోలీసులు చూపెట్టింది సేమ్ టైంకి డిఫరెంట్గా ఉంది. ఒక దానిలో 4 కార్లు వస్తున్నాయి, ఇంకో దానిలో ఒకటే ట్రక్ వస్తుంది. సో అక్కడే వాళ్ళు దొంగ దొరికిపోయారు. ఓకే, సో అయినప్పటికీ నేను ఏమంటున్నా, అక్కడ కేవలం ఆ ఒక్క పెట్రోల్ బంక్ది 3 సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ సీసీ ఫుటేజ్లు నాకు మొత్తం వద్దు, 3 నెలలది అదొద్దు, ఆ ఒక్క రోజుదే. ఈ రోజు సాయంత్రం 24th సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా ఉన్నటువంటి ఆ 3 సీసీ ఫుటేజ్లకు సంబంధించిన ఆ డేటా ఇవ్వండి, ఆ సీసీ ఫుటేజ్లో తీయండి. అన్ని వీక్కొని పోయారట పోలీసులు, కెమెరాలు కాదు, ఆ యొక్క డేటా ఏదైతే రికార్డ్ అవుతుందో అది బయట పెట్టమనండి. పెడతారా? అది లేదు, అది మాకు తెలియదు అని రిపోర్ట్ రేపు కోర్టు చెప్పినా కోర్టుకి సబ్మిట్ చేయమన్నా మా దగ్గర లేదని చెప్తారు. చూడండి, అది బయటకు వస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది. కరెక్ట్ బ్రదర్, జర్నలిస్ట్ రాకేష్ బ్రదర్. ఆధారాలు వాళ్ళ చేలో పెట్టుకుని ఆధారాలు మనం తెమ్మంటారు. మనం తెచ్చినాక వాడేందుకు? దిగిపోయి ఆడ కూర్చుని పెట్టి నేను దెబ్బకి తెస్తా. దరిద్రులు. సాధిమిత్రులారా, ఐ కీప్ టాకింగ్. ఇంకా 1-2 ఉంటే ఉండొచ్చు కానీ ఏమంటుండు, కాంగ్రెస్ పార్టీ ఏపీలో రాదు బ్రో, నీ ప్రయత్నం వృధా. నేను ప్రయత్నం కూడా చేస్తలేను. నేను ఎప్పుడు చేసిన? విజయ్ కుమార్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో రాదు బ్రో, నీ ప్రయత్నం వృధా. నేను ఎప్పుడైనా కాంగ్రెస్ ఏపీలో రావాలని మాట్లాడినా మిత్రులు? నేను తెలంగాణ కాంగ్రెస్ రిలేటెడ్ మాట్లాడినా, దానికి సపోర్ట్ చేసినా. ఎందుకంటే అందరి దొంగలలో వాడు తక్కువ దొంగ అని. ఏపీలో కాంగ్రెస్ రావాలని నేను ఎప్పుడైనా ప్రయత్నం చేసినా? నాకు తెలుసు అక్కడ పాలిటిక్స్ అర్థమైపోయినాయి. నేను ఈ ఇష్యూ కాదు, ఎనీ పబ్లిక్ ఇష్యూ మాట్లాడినా, జనరల్ ఇష్యూ మాట్లాడినా. ఇప్పుడు మీ2 అని వస్తారు. మీ2 అది ఎట్లా నీ ఇష్టంతో వెనక మీ2 ఎట్లా అవుతుంది? అది కూడా 3 ఏళ్ళకి వచ్చి నీకు నచ్చకపోతే నో చెప్పని ఉంటుంది. లేదంటే ఇన్సిడెంట్ అయినాక వితిన్ 1 వీక్ 1 డేనో లేకపోతే మాక్సిమం 30 days లోపల చెప్పని ఉంటుంది. 3 years తర్వాత వచ్చి మీ2 అంటే ఎట్లా? ఇట్లా రకరకాలుగా ప్రజా సమస్యలు అన్నిటి మీద మాట్లాడుతున్నా కదా. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇది ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ది ఒక్క ఏపీకి సంబంధించిన ఇష్యూ కాదు కదా, ఇది హ్యుమానిటీ ఇష్యూ. ప్రపంచంలోనే అన్ని కమ్యూనిటీలు, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రపంచమంతా చూస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ బిలాంగ్స్ టు ఏది ఏపీకి సంబంధించింది కాదు అది ఇష్యూ. ఆయన తెలంగాణ వాస్తవ్యుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలంగాణలో ఉంటారు. సో ఆయన మధ్యప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. అట్లా చెప్పాలంటే ఇట్స్ ఏ వరల్డ్ వైడ్ ప్రాబ్లం, వరల్డ్ వైడ్ చెందిన సమస్య ఇది. హ్యుమానిటీ, మానవత్వానికి చెందిన సమస్య. ఇట్స్ నాట్ బిలాంగ్ టు ఏపీ సమస్య. ప్లస్ నేను కాంగ్రెస్ ఏపీలో రాకపోయినా అక్కడ షర్మిల గారు ఉన్నారు, ఆమె ఏం చేస్తుందో ఆమె ఇష్టం. నేను అక్కడ 1% కూడా నేను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అక్కడ రాదని కూడా నాకు కూడా తెలుసు. అక్కడ వచ్చే అవకాశం కూడా అక్కడ లేనే లేదు. అక్కడ వస్తే వేరే థర్డ్ పార్టీ ఎవరైనా సమర్థులు, ఒక బీజేపీ ఐడియాలజీని కంప్లీట్గా వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ వస్తే లాభం. జగన్ గారు ఆయన మరి మళ్ళా కిక్ బ్యాక్ కావాలంటే మరి తెలియదు. ఓకే, ఆయన కూడా బీజేపీతో అంటగలుగుతున్నాడు కదా. ఆయన బీజేపీని కంప్లీట్గా వ్యతిరేకించి బయటకు వస్తే ఏమైనా తేడా ఉంటుంది కావచ్చు. అట్లా వస్తే ఆయన కూడా ఫస్ట్ తీసుకొని పెడతాడు కావచ్చు వాడు బీజేపీ. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ సాధారణంగా ఎట్లుంటుంది అంటే ఒక పార్టీ ఒక కూటమిలో ఉంటే ఇంకో పార్టీ ఇంకో కూటమి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు బీజేపీకే అంటగాగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక దుస్థితిలో ఉంది ప్రస్తుతానికి. బీజేపీని ఐడియాలజీని, బ్రాహ్మణ ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకించే పార్టీ ఎవరైనా సమర్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మేధావులు, ఆంధ్రప్రదేశ్ ప్రేమించే వ్యక్తులు కొత్త పార్టీ ఏమైనా పెట్టి బీజేపీ తోటి బలంగా కొట్లాడే వాళ్ళు ఎవరైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పడుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ బీజేపీ సంఖ్య నాకేటోళ్ళే. అందరికంటే ఎక్కువ సంఖ్య నాకే దరిద్రుడు ఈ పవన్ కళ్యాణ్ గారు. వేస్ట్ ఉండకూడదు. సో నాకు కూడా తెలుసు బ్రదర్, నేను అందుకోసం చేస్తలేను. నేను ప్రవీణ్ బ్రదర్ బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని, ప్రవీణ్ బ్రదర్ ఆత్మ శాంతి చేకూరాలని, అట్లనే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ ఇప్పటికైనా ఆగాలని నా ప్రయత్నం నేను చేస్తున్నా. సింపుల్. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడతా బ్రదర్, రేపు ఎప్పుడు మాట్లాడతా. ఎవరు ఆయన రామ్ అని పెట్టుకున్నాడు. మీరు ఎందుకు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు పెట్టుకోవచ్చు కదా, రాముని బొమ్మ పెట్టి రామ్ ఎందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే మీ తల్లిదండ్రులు అవమానిస్తున్నారు అక్కడ. జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోండి రాయ్యా. తేజ, you are dynamic and dare person with full of knowledge on everything and fighting for the truth regarding Praveen death and so many things that are trouble people in society. That's really great అన్న. అండ్ మీలాంటి వాళ్ళు
గనక సత్యాన్వేషణ చేసి సృష్టికర్తను తెలుసుకొని ఇఫ్ యు నో ఆల్ ద ట్రూత్ సర్వసత్యం మీ వల్ల దేశాలు డెలివర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి బ్రదర్. అదే బ్రదర్ సత్యము ఇంకా అక్కడ ఏం లేదు బ్రదర్. సత్యం అనేది అది సృష్టి ఉన్నది, యూనివర్స్ ఉన్నది. ఓకే, అది నువ్వు నేను చెప్తే వినదు. భూమి గురుత్వాకర్షణ శక్తిని మనము అది ఉన్నది అంతేగా, దాన్ని తగ్గించడం పెంచడం మన చేతులు లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎందుకు తిరగాలి, ఉన్నది అంతేగా. దట్ క్రియేషన్ ఈజ్ దేర్. ఆ క్రియేషన్ ఎట్లుందో దాని అది చెప్పినట్టుగా మనం ఆ యొక్క ప్రకృతి నియమాలను పాటిస్తే మనకు ప్రకృతికి కేటాయించినటువంటి ఒక మనిషి బతకాలి, 100 ఏళ్ళు బతకాలి అని ఉంది. ఓకే, ఒక్కొక్క 15 నుంచి 20 ఏళ్ళు బతకాలని ఉంది. అట్లా ఒక్కొక్క జీవికి తాబేలు 200 ఏళ్ళు బతకాలని, 300 ఏళ్ళు బతకాలని ఉంది. ఏనుగు 100 200 ఏళ్ళు బతకాలి. ఇట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క డిఫైన్ పెట్టిండు. ఇది గడ్డి తినే బతకాలి, అది యొక్క మాంసం తినే బతకాలని ఇట్లా నేచర్ ఈ ప్రకృతి డిఫైన్ చేసింది. ఆ ప్రకృతి నియమాలను యాజ్ ఇట్ ఈజ్ గా పాటిస్తే మనం ప్రకృతి నియమించినట్టు ఎక్కువ కాలం బతుకుతాం. గంతేగా అంతకు మించిన పెద్ద సైన్స్ ఏం లేదు. అలా పెద్ద ఇక మనం తెలుసుకోలేని విషయం ఏం లేదు. ఎంత సింపుల్ గా బతికితే, ప్రకృతి నియమాలను పాటిస్తూ బతికితే, ఓకే, ప్రకృతికి కేటాయించినటువంటి 100 ఏళ్ళు ఒక ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది. అట్లా కాకుండా నాకు నచ్చి ప్రకృతికి భిన్నంగా బతికితే అది ఇంకా అనేక రోగాలు వచ్చి ఇంకా తొందరగా చచ్చిపోతాం. అంతే. అంటే ఎండ్ ఆఫ్ ద డే సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. అంతే. అదే ప్రకృతి ధర్మం. ఎవరికి అన్యాయం చేసినా, ఎవరు దోసుకున్నా, ఎవరు చేసినా ఆ సంతోషం అనేది పోతుంది. సంతోషం పోయినప్పుడు ఆరోగ్యం పోతుంది. కాబట్టి నీ యొక్క ఆయుష్ని తగ్గించుకుంటావు. సో ఎవ్రీథింగ్ డిఫైన్డ్ బై నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకోదు, నువ్వు చెప్తే నిద్ర రాదు. ఎవ్రీథింగ్ ఇస్ నేచర్ ఈస్ డూయింగ్. కాబట్టి జస్ట్ ఫాలో ద నేచర్. యూ విల్ లీడ్ 100 years హ్యాపీ లైఫ్. దిస్ ఇస్ ద ఎవరు ఏ మతం పేరు ఏ బొమ్మ పెట్టి చెప్పినా, యేసు బొమ్మ పెట్టి చెప్పినా, ఆ యొక్క ప్రాఫెట్ గారి బొమ్మ పెట్టి, అల్లా గారి బొమ్మ పెట్టి చెప్పినా, ఇంకో దేవుని బొమ్మ పెట్టి చెప్పినా, రాముని పేరు బొమ్మ చెప్పినా, ఎండ్ ఆఫ్ ద జస్ట్ అందులో ఉండే సారాంశం అయితే ఇదే. ఓకే, సాధిమిత్రులారా, ఇంకా కొన్ని 1-2 ఉంటే విజయ్ కుమార్ ఏమంటున్నారు, కైలాస్ పర్వత్, అది నువ్వు ఇంగ్లీష్లో టైప్ చేసినావు, అది తెలుగులో చదివినా మంచిగా చెప్తాడు. కైలాస్ పర్వత్ ఎవడు వదిలేశారు, చైనాకి నెహ్రూ గొప్పవాడా, ఇందిరా ఫిరోజ్ ఖాన్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుదామా, యూ హ్యావ్ గట్స్ టు టాక్. డెఫినెట్లీ ఐ హ్యావ్ టాక్డ్ సో మెనీ టైమ్స్. ఓకే, ఇది నెహ్రూ గారు ఒక శాంతి కాముకుడు. ఓకే, ఆయన శాంతి కపోతాలు ఎగరేసేవాడు, ఇక్కడ రోజు పెట్టుకునేవాడు, చిన్నపిల్లల్ని అత్యంతంగా ప్రేమించేవాడు. స్టాలిన్ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టి సోవియట్ యూనియన్ని అత్యంత అభివృద్ధి చేస్తుండని చెప్పి వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఇలా ఏ రంగంలో భారతదేశం బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో ఉక్కు కర్మాగారాలు పెట్టిండు. అట్లనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిండు. రాజ్యాంగం రచించే కమిటీ వేయడం జరిగింది. అట్లా భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, 4 దశల 4 ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి, అట్లాంటిది బలమైన ఆర్మీ లేదు. అట్లాంటి దుస్థితికి తీసుకొచ్చిండు. ప్రపంచంలో బ్రిటిష్ వాడు రాకముందు 27% ఆఫ్ సంపద భారతదేశంలో ఉండే, కన్నుగొట్టి ఎత్తుకోవడానికి వచ్చి ఎత్తుకోపోతే 2% ఆఫ్ ద జీడిపి ప్రపంచంలో 2% చేసిండు 27% నుంచి. ఓకే, 1/3 సంపద భారతదేశంలో ఉండే. సో అట్లాంటి దేశాన్ని ఒక్కొక్క మెట్టు ఇవాళ ఈ స్థాయికి రావడంలో కీలక పాత్ర పోషించింది. అలీన ఉద్యమాన్ని తటస్థంగా ఉండే విధానాన్ని ప్రవేశపెట్టి ఇలా మన ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది నెహ్రూ గారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశం మీద ప్రేమతోటి ఎన్నో పుస్తకాలు రాసిండు, 9 ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. తన బిడ్డకి జైల్లో కూర్చుంటే రాసిన 30 లెటర్లు అది అలా పుస్తకంగా ప్రచురించారు. ఇది నెహ్రూ మై ఆటోబయోగ్రఫీ అనే భారతదేశ చరిత్ర గురించి రాసిండు. 1929 స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆయన లాహోర్ రావి నది ఒడ్డున రావి నది ఒడ్డున లాహోర్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగరేసి మీ ఇంట్లో ముందట ఎగరేసుకోండి స్వతంత్ర దినాన్ని ప్రకటించిన వ్యక్తి జనవరి 26, 1929, 30లో. సో ఇది ఆయన చరిత్ర. సో అయినా ఆయన మీద బురదల్తా స్త్రీలోలుడు, సిగరెట్లు తాగిండు. ఆ రోజుల్లో అందరు తాగటంలో ఆయన కూడా తాగిండు సిగరెట్. ఓకే, స్త్రీలోలుడు, లేకపోతే చైనా కిదాప చెప్పిండు. ఎస్, చైనా అప్పుడు ఓపెన్ బార్డర్స్ ఉండే, బలమైన ఆర్మీ లేకుండే.
ఏది ఆయన శాంతి కాముకుడు, అందరినీ చర్చల ద్వారా ఇట్లా అనుకున్న క్రమంలో చైనా వాడు మనని మోసం చేసిండు. ఆయన రూస్ అంటే అదే సోవియట్ యూనియన్ మనం బాయ్ అన్నాడు. సోవియట్ యూనియన్ మనకు మోసం చేయలే, కానీ చైనా వాడు బాయ్ చీనీ హిందీ బాయ్ అన్నా కానీ వాడు మోసం చేసిండు. అట్లా ఒకసారి చేయలే, వాడు అనేక సార్లు చేసిండు. ఓకే, ఆయన చనిపోయినా కూడా మళ్ళా యుద్ధం అయింది కదా, 62 అయింది, 65 అయింది కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు. సో కాబట్టి చైనా వాడు మోసం చేసిండు. అప్పుడు మనకి బలమైన ఆర్మీ లేకపోవడం వల్ల అక్కడ మనకి దెబ్బ తగిలింది. ఇది ఆ యొక్క 62లో. ఓకే, నెహ్రూ గారు అది ఇంకా చనిపోయే కంటే 1-2 ఇయర్స్ ముందు. ఓకే, ఇది పరిస్థితి. ఆయన కావాలని ఏం చేయలేదే, చైనా వాడు దురాక్రమణ చేసి తీసుకున్నాడు. ఇప్పుడే తీసుకుంటాడు, ఇప్పుడు కూడా తీసుకుంటుండు. చియాసిన్లో అరుణాచల్ మాదని వాడి పట్టణంలో పెట్టుకుంటుండు, బార్డర్ మొత్తం ఆర్మీని దింపుతున్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు కదా. అమెరికానే వాడు లెక్క చేస్తలేడు కదా. అమెరికానే ఏం చేయాలో అర్థం కాని తలలు పట్టుకుంటుంది కదా. వాడు చేసిండు. ఒకసారి రియలైజ్ అయినాక మరి అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ చేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కదా, బలమైన చర్యలు తీసుకున్నారు కదా. సో ఆయన పర్పస్ఫుల్ ఏం చేయలేదు. అది మనకి అప్పుడే స్వతంత్రం వచ్చి బలమైన ఆర్మీ లేకపోవడం వల్ల చైనా వాడు దురాక్రమణ చేసి గుంజుకున్నాడు. ఏం చేయగలుగుతాం, మనకు అంత శక్తి లేదు, ఏం చేయగలుగుతాం, ఏం చేయలేని పరిస్థితి అప్పుడు. ఓకే, అది ఇట్స్ అన్ఫార్చునేట్, మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆయన ఏం చేసిండు, దాంట్లో మనకి బలమైన ఆర్మీ లేకపోతే వాడు గుంజుకుంటే ఏం చేద్దాం. ఇప్పుడు కూడా చైనా వాడు ఆక్రమణ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి. అర్థమైందా? ఇప్పుడు తైవాన్ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అవి ఇండిపెండెంట్ ఉంటే. హాంకాంగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లయితే అక్కడైతే అది బుద్ధిస్టులు ఉండేది, అదేంది టిబెట్ని అయితే వాడు ఎంత ఘోరంగా మోసం చేసి ఎంతమంది బుద్ధిస్టులను చంపి కలుపుకున్నాడు. వాళ్ళందరూ పారిపోయి వస్తే మనం అసైలం ఇచ్చినాం ఇవాళ ధర్మశాలలో, హిమాచల్ ప్రదేశ్లో. అర్థమైందా? మన యొక్క ఈయన పేరేంది, ముసలైన పేరు మర్చిపోతే, దలైలామాకి. సో అది ఇందిరా ఫిరోజ్ గండి అని చాలాసార్లు చెప్పినాం. ఆయన యొక్క ఇవాళ స్మృతి ఇరాన్ ఎట్లయితే ఉందో అది పర్షియన్స్ రాయ్యా అని చాలాసార్లు చెప్పినాం. ఈ యొక్క జొరాస్ట్రియన్స్ వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇవాళ బాంబే డైయింగ్ ఇవన్నీ వాళ్ళయే, ఈ జొరాస్ట్రియన్లయే. వాళ్ళకి అక్కడ ముస్లిమ్స్ అక్కడ పర్సిక్యూషన్ చేస్తుంటే వాళ్ళు భారతదేశంకి పారిపోయి వచ్చారు ఇరాన్ నుంచి వస్తే వాళ్ళు ఇక్కడ ఏది మన యొక్క ఈ గుజరాత్లో అక్కడ రాజుని అడిగితే మాకే కష్టాలు ఉన్నాయి, మేము తీసుకోము, మాకు వద్దు అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చూపెట్టారంట. ఈ పాలల్లో చక్కెర వేస్తే ఆ చక్కెర పాలల్లో కరిగితే కాబట్టి మీకేం నష్టం కాలేదు, ఈ చక్కెర లెక్క మేము కూడా మీ లోపల కలిసిపోయి ఉంటాం, మీకు ఎలాంటి నష్టం చేయమంటే ఆ రాజు సరే అని అప్పుడు బాంబే గుజరాత్ కలిసే ఉండే. సో అన్నప్పుడు అతను వాళ్ళని అలో చేసిండు ఈ జొరాస్ట్రియన్స్ని, లేదంటే ఈ పార్సీలని. సో పర్షియాకి చెందినవారు కాబట్టి పార్సీలు అయినారు. సో కాబట్టి వాళ్ళు అప్పుడు పేగిజం అనే వాడేవారు. ఈ ఐడియల్స్ ఇప్పుడు చెప్తున్న ఈ చెత్త అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఓకే, ఈ ఇస్లాం కాకముందు ఉన్న చెత్త అంతా గదే. ఓకే, ఈ అగ్నిని మొక్కడము ఇదంతా ఇప్పటికి ఉన్నది. అక్కడ పోయి చూడండి మీరు, ఈ జొరాస్ట్రియన్ సంబంధించినవి. ఈ శవాన్ని ఆడ బయట బాంబేలో పెడతారు, ఆడ ఓపెన్ టాప్ లో పెడితే అంటే అంత శాంతి కాముకులు అన్నట్టు, ప్రకృతి ప్రేమికులు అన్నట్టు. ఓకే, సో అట్లా వాళ్ళు పార్సీలు. సో ఈమె ఇందిరాగాంధీ గారు అక్కడ చదువుకోవడానికి పోయింది, లండన్లో చదువుకోవడానికి పోయినప్పుడు అక్కడ పరిచయం ఈ యొక్క వీళ్ళు వ్యాపారంలో ఏది నిష్ణాతులు అన్నట్టు, ఈ వ్యాపారం చేసేట్లా. ఇప్పుడు టాటా ఉన్నాడు కదా, ఆర్జేడీ టాటా, ఇప్పుడు మొన్న చనిపోయిన రతన్ టాటా, జెమ్షెడ్జీ టాటా, స్టీల్ ఉక్కు కర్మాగారాలు, పెద్ద వాపారాన్ని వాళ్ళే చేస్తారు. బ్రిటిష్ వాడిని మెప్పించి బ్రిటిష్ వాడి కాలంలో పెద్ద వ్యాపారాలు చేసిన వీళ్ళే, ఈ టాటాలే. ఓకే, అండ్ అది పరిస్థితి. అంటే భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ చేసింది వాళ్ళే. ఇప్పుడు అదాని అంబానీలేమో వీళ్ళు దోసుకుంటారు, కానీ ఈ బనియా వీళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీ, కానీ వాళ్ళు ఈ పార్సీలు ఈ వ్యాపారంలో గుడ్ ఎటెడ్. బాంబే డైయింగ్, టెక్స్టైల్స్ ఇవన్నీ ఓకే, పెద్ద వ్యాపారాన్ని వాళ్ళే చేస్తారు. సో ఆ క్రమంలో అక్కడ పరిచయం అయింది ఇందిరాగాంధీ గారికి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అతడు ఎన్నోసార్లు ప్రపోజ్ చేసిండు, చాలాసార్లు ఆమె రిజెక్ట్ చేసింది. లాస్ట్కు ఆమె ఫైనల్లో ఒక ఫ్రాన్స్లో ఒప్పుకుంది. ఈమె ఏంటంటే నెహ్రూ గారికి భార్య యంగ్ ఏజ్లో చనిపోయిన తర్వాత ఈ కూతురే ఇందిరాగాంధీ గారే ఆయనకి పర్సనల్ అసిస్టెంట్ లెక్క ఆయనతో పాటు అనేక దేశాలు తిరిగేది. సో ఆ విధంగా అట్లా ఫ్రాన్స్లో ఒప్పుకొని ఫైనల్గా ఆమె పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు కన్నది. తర్వాత భర్త విడిపోయినరు, తర్వాత ఆయన చనిపోయిండు. సో ఇక ఫిరోజ్ గండి ఉంటే మహాత్మా గాంధీ అంటే అభిమానంతో ఆయన గాంధీ అని మార్చుకున్నాడు ఆయన పేరుని. ఆ గాంధీ నుంచి ఈమె పేరు యాక్చువల్లీ ఇందిరా ప్రియదర్శిని అని ఆయన పెట్టిండు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఆయన ఉంది కదా అది ఇప్పుడు యూనివర్సిటీ చేసిరు, అది దాని పేరు మర్చిపోతుంది, కలకత్తాలో. సో బెంగాల్లో. సో అదే విశ్వ వస్తలేదు నోటికి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఈమె పేరు ఏంది పుట్టినప్పుడు? ఇందిరా నెహ్రూ.
ఇందిరా నెహ్రూని ఆ ప్రియదర్శిని యాడ్ చేసిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ, ఎందుకంటే ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయని ఆయన అట్లా పిలిచిండు ప్రియదర్శిని అని. సో ఆ విధంగా ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అయింది. నెహ్రూ నుంచి ఈయనని పెళ్లి చేసుకున్నాక ఇందిరా గాంధీ అయింది. ఇక్కడ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చిండు? హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్ళి అయింది. మన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, ఫోటో కాదు వీడియో కూడా ఉంది, పెళ్ళి అయింది. ఎక్కడ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఖాన్ అయినా తప్పు కాదు అంటున్నాను నేను, కానీ ఖాన్ కాదు, అది పార్సీ. ఓకే, ఫిరోజ్ గండి ఆయన పేరు. వాళ్ళ ఈ జొరాస్ట్రియన్స్ పేర్లు అని ముస్లిం లాగానే ఉంటాయి. ఇప్పుడు స్మృతి ఇరానీ అని ఉంది, ఇరానీ వెనక తోకుంది కదా, అది ఎట్లుంది? ముస్లిం లెక్క లేదా పేరు? అట్లనే ఉంటాయి అలా జొరాస్ట్రియన్సీ. సో కాదు, ఫిరోజ్ ఖాన్ కాదు. ఎమర్జెన్సీ గురించి చాలాసార్లు చెప్పిన, ఎమర్జెన్సీ అనేది ఆ రోజు పెట్టకపోయి ఉంటే ఇలా దేశం విచ్ఛిన్నమయ్యేది అని ఆమె ఇందిరాగాంధీ గారే ఈ యొక్క బ్రిటిష్ యూరప్ చెందినటువంటి యూకేకి చెందిన అనుకుంటా. సో లేకపోతే అమెరికా టీవీకి ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. నేను గతంలో దాని గురించి మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఇన్సిడెంట్లు అయినా ఎవ్రీథింగ్ చెప్పిన. అప్పుడు ఈ యొక్క ఆయన పేరేంది, ఆయన ఉన్నాడు కదా జాతీయవాది అని చెప్పి, నారాయణ. సో ఆయన అది ఉద్యమం వీళ్ళందరూ కలిసి ఈ జార్జ్ ఫెర్నాండెజ్ వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేశారు. ఏమని? ఈమె ప్రభుత్వాన్ని తీసేయాలని చెప్పి. ఇప్పుడు మొన్న ఎన్నికలకి ఇంత అబ్యూజ్ చేస్తే ఆమె ఎన్నికల కోసం ఆమె చేసిన పాలసీస్ వీళ్ళకి నచ్చలేదు. ఈ దుర్మార్గులకి, ఈ భూస్వాములకి, ఈ యొక్క రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేస్తే, పెన్షన్ రద్దు చేస్తే, ఇవన్నీ తీసేసే వరకు వీళ్ళకి నచ్చలేదు. ఈ భూస్వాముల దగ్గర భూమి పంచి పెట్టమంటే రాజకుటుంబాలు వీళ్ళందరూ పగబట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఏం చేశారు? ఒక ఎన్నికల కోసం ఆమె యొక్క మిస్యూజ్ చేసిందని చెప్పి రాజనారాయణ తోటి కేసు వేయించి అలహాబాద్ హైకోర్టులో యూపీలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ఆమె యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని చెల్లదని చెప్పి అట్లా ఇబ్బంది పెట్టిర్రు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అక్కడి నుంచి అది విద్యార్థుల ఉద్యమం నుంచి అట్లా దాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఆమెకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దీన్ని కంటైన్ చేయకపోతే, దీన్ని యొక్క అరికట్టకపోతే దేశం కల్లోలం అవుతుంది, ప్రధానమంత్రితో కూడా చంపేస్తామని బెదిరించారు. వీళ్ళందరూ బెదిరించే వరకు ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో చాలా మంది సపోర్ట్ చేశారు ఎమర్జెన్సీ కాలంలో ఏ పనులు అయినాయి, రోడ్డు మీద ధర్నాలు కాలేదు, ఈ యొక్క ట్రైన్లు టైంకి నడిచినాయి, ఇండస్ట్రీస్ సరిగ్గా పనిచేసినాయి అని ఆమెను మెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడినా, అవసరమైతే మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే, రివైవ్ కావాలనుకుంటే మనకు అది మొత్తం డేటా ఉంది, నేను రీసెర్చ్ చేసింది, మళ్ళీ ఒకరోజు మాట్లాడతాను బ్రదర్. విజయ్ కుమార్ బ్రదర్, నువ్వు బీజేపీ ఐడియాలజీకి లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలో నువ్వు కొంచెం ఏమంటారు ఆ తప్పుదారిలో పోతున్నావు, తప్పకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తావు. ఆకాష్ అక్కి బ్రదర్, యువర్ వీడియోస్ ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ గుడ్ అట్ షోయింగ్ ఫ్యాక్ట్స్. ప్లీజ్ స్టార్ట్ అన్ ఇంగ్లీష్ ఛానల్ యాజ్ వెల్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సెంట్రల్ కాంగ్రెస్ టు. చేయాలి బ్రదర్, ఐ హ్యావ్ టు అంటే చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఐఎమ్ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఆల్మోస్ట్ సిన్స్ 2001. సో హిందీ అంత ఫ్లూయెంట్గా నాకు అర్థమవుతుంది, కానీ మాట్లాడడంలో అక్కడక్కడ ఒక కనెక్టింగ్ పదం రాలేదనుకో, ఆ ఫ్లూయెన్స్ రాదు. కానీ బట్ ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ గుడ్ తెలుగు. ఓకే, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచిస్తే కానీ అప్పుడు సేమ్ ఛానల్లో పెడితే మరి అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ అనదర్ ప్రొఫైల్. ఎందుకంటే రెండు మిక్స్ అయినాయి అనుకో, మరి నన్ను చూసే ఇప్పుడు ఈ ప్రొఫైల్ మీద ఎక్కువ చూస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళే కాబట్టి దే మైట్ నాట్ అండర్స్టాండ్ కాబట్టి. సో ఐ హ్యావ్ టు థింక్ హౌ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ ఛానల్ ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్ సంథింగ్. సాఫ్ట్ బాయ్ పండు బ్రదర్, సనాతన ధర్మం అంటూ ఇండియా ప్రగతిని ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇప్పటికే $1 equal to $1 equal to 87 rupees. Correct, brother? They are just distracting people attention from their looting and their failures. వాళ్ళ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ చుట్టూ పొద్దుగాలేస్తే మతం చుట్టే తిప్పుతారు ప్రతిదాన్ని. ఒకవేళ ఏది లేదనుకో మతం చుట్టూ కావాలని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేయాలి. ఆ మతం చుట్టూ ఉన్న దాన్ని అది డై డౌన్ కావద్దు అంటే మొత్తం పొద్దుగాలేస్తే వక్ఫ్ చట్టందే, ట్రిపుల్ తలాక్దే, ఆర్టికల్ 370దే, ఎనీథింగ్ వీడి దోపిడి నుంచి మన దృష్టి మరల్చాలి. అది వాళ్ళ కుట్రం, అది నడుస్తుంది. మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు కాబట్టి అందులో ఒక 50% ఓట్లు వేసినా నేను గెలుస్తా అంటే ఏం చేయాలి? హిందువులకి ఈ మోడీ హయాంలో హిందువులకు థ్రెట్ అని చెప్పాలి. 70 ఏళ్ళ నుంచి ఒక సిక్కు ప్రధానిగా ఉన్నప్పుడు, ఒక ముస్లిం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదంట.
హిందువుల కోసమే వాడు చెప్పిందే, కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదంట. కాంగ్రెస్ కట్టిన అన్నిటి కింద పంటలు పండించుకుంటున్న హిందువులే. అది బాక్రా నంగల్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇక మన తెలుగు రాష్ట్రాలు అయితే శ్రీశైలం కావచ్చు, ఇక ఇది కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, భీమా, కోయల్ సాగర్, నెట్టంపాడి, ఇట్లా వందలు ఉన్నాయి. వాళ్ళందరూ పంటలు పండించుకుంటున్న వాళ్ళందరూ మరి ఖాన్లా హిందువులే. కానీ ఈ హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక తల్లి బతుకున్నప్పుడు అనలేదు ఆయన తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చిన, నేను ఇది ఆకాశంలోకి వెళ్ళి వచ్చిన అని. తల్లి చచ్చిపోయినాక అన్నాడు దుర్మార్గుడు. ఓకే, అంటే తల్లిని కూడా అవమానిస్తున్నట్లు లెక్క నా దృష్టిలో. ఓకే, సింపుల్. సో అట్లాంటిది హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చిన తర్వాత ఓకే, భారత ఆర్మీ నీ చేయాలి ఉంటుంది, పోలీస్ వ్యవస్థలు అన్ని రాష్ట్రాల మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థలు నీ చేయాలే ఉంటాయి, కేంద్ర హోంశాఖ నీ చేయాలనే ఉంటుంది, అన్ని ఇంటెలిజెన్స్ విభాగాలు నీ చేయాలనే ఉంటాయి, ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఐటీ, ఏ టు జెడ్, ఎలక్షన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎవ్రీ సిస్టమ్ అండర్ యువర్ కంట్రోల్. ఇది కాకుండా భారత ఆర్మీ వాళ్ళు కాకుండా ఇంకా పారామిలిటరీ దళాలైన చెడ్డీ గ్యాంగ్ అనేటువంటి ఆర్ఎస్ఎస్ ఇంతమంది ఉండగా 84% మంది హిందువులు ఉండగా 5% 10% లేనటువంటి ఈ యొక్క ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకెవరైనా సిక్కులు కానీ సిక్కులలో భారత ఆర్మీలో మోర్ దాన్ 70% సిక్కులే. అయినా సరే ఈ ఇన్ని వ్యవస్థలు నీ చేలో ఉండగా హిందువులకు ఎక్కడి నుంచి ఎందుకు వస్తుందట్టు? అంటే నీకు సమర్థమైనటువంటి పరిపాలన చేయడం సాధ్యమైతే లేదా, లేకపోతే నువ్వే చేయిస్తున్నావా? యూజ్ కామన్ సెన్స్. సెకండ్ పాయింట్, ఎందుకంటే వీళ్ళే చేయిస్తున్నారు, అంతే సింపుల్. వీ హ్యావ్ సో మెనీ ఎవిడెన్సెస్ దట్. ఇప్పుడు కాదు, వీళ్ళు చేయించకపోతే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. పార్లమెంట్ మీద దాడి జరిగింది, పొగ బాంబు పెట్టిరు, మన విచారణ చేసి దోషులకు శిక్షలే. పుల్వామా మీద దాడి జరిగింది, దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో విచారణ చేసి దోషులకు శిక్షలే. ఎన్నికల ముందే ఎందుకు దాడులు జరుగుతాయి, అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతాయి, మళ్ళీ ఎందుకు విచారణ జరగదు, ఎందుకు దోషులకు శిక్షలు పడ్డాయి? కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. అఫ్జల్ గురు ఉరిదీసిండ్రు, కసబ్ను ఉరిదీసిండ్రు, భక్తులు పారిపోతుంటే నేపాల్లో పారిపోతుంటే పట్టుకొచ్చి లోపలేసిండ్రు. అట్లా ఎన్నో ఇన్సిడెంట్లు అయినాయి. ప్రజ్ఞా ఠాకూర్ని అరెస్ట్ చేసిండ్రు. ఆమె మీద మతాల కులాలకు అతీతంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద విచారణ జరిగింది, నిష్పక్షపాతంగా దోషులకు శిక్షలు పడ్డాయి. మరి నీ కాలంలో ఎందుకు పడతలేవు? ఓన్లీ సిబిఐ, ఈడీ దాడులు చేసి నీ వాటాలు నీకు ఇవ్వగానే అన్ని కేసులు ఎందుకు ఇన్ని కేసులు సిబిఐ కేసులలో ఒక్కరికి కూడా శిక్షల వల్లే అన్ని కేసులు ప్రతిపక్షాల మీదనే ఉంటాయి. సో యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. మరి కాంగ్రెస్లో 2G స్పెక్ట్రమ్ ఆరోపణ వస్తే సొంత పార్టీకి చెందిన మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే కేసులు వేసిండ్రు, సొంత పార్టీ వాళ్ళ మీద కూడా వేసిండ్రు. ఆయనైతే సురేష్ కల్మాడి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వాళ్ళ అల్లుడు. సో ఆయనకు జైలుకు పంపించారు. కనిమొలి, రాజా ఇట్లా చేసిర్రు. నువ్వు బీజేపీ పార్టీ సంబంధించిన ఒక్కరి మీద చర్యలు తీసుకున్నావా? బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వాని లోపల ఏం రాట వేసినావా? లఖీంపూర్లో ట్రాక్టర్ ఎక్కిచ్చి వేసినావా? శారదా చిట్స్ ఫండ్ స్కామ్లు అయితే బెంగాల్లో ఇదే సిబిఐ ఫస్ట్ టైం 18 మంది పంపించింది తృణమూల్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి నోటీసులు. వాళ్ళకెళ్ళి సగం మంది భయపడి బీజేపీలోకి వచ్చారు. సెకండ్ టైం నోటీస్ పంపింది ఇదే సిబిఐ. కానీ ఏది బీజేపీలో జగన్లో పంపలే, ఓన్లీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకే పంపింది. యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్ ఎవ్రీ పాసిబుల్ వే. నువ్వే చేస్తున్నావు దాడులు, ఎవరు చేస్తలేరు. కాదు అయితే నిష్పక్షపాతంగా విచారణ అయ్యి దోషులకు శిక్షలే. నువ్వు వద్దంటాడు. కానీ దొంగల్ విజయ్ కుమార్, పాల్ఘర్ ఇన్సిడెంట్ గురించి ఇన్జస్టిస్ కాదా? ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడేందుకు వెస్ట్ బెంగాల్ ముషీరాబాద్ ఇన్సిడెంట్ ఇన్జస్టిస్ గురించి తప్పకుండా మాట్లాడుతున్నారు. పాల్ఘర్ ఇన్సిడెంట్ నాకు పూర్తి తెలియదు, కానీ ముషీరాబాద్ అయితే తప్పకుండా మాట్లాడతా. అదే కాదు, దేశంలో జరిగిన అన్ని దాడుల గురించి నేను మాట్లాడతా. ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ. ఓకే, విజయ్ కుమార్ బ్రదర్. జెన్నీ వినోద్ కుమార్, హాయ్ అన్న, యువర్ ఫైట్ ఈజ్ ఆసమ్, యూ కీప్ ఆన్ గోయింగ్. మీలాంటి వాళ్ళు కావాలి అన్న. లేదు అంటే చాలా చులకనగా చూస్తారు. లవ్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, మాట్లాడతా. ఐ కీప్ ఫైటింగ్ ఇన్ ఎవ్రీ ఛానల్. నాకున్న అన్ని మార్గాల ద్వారా పోరాటం చేసే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ వన్ వే ఇది మాట్లాడడం అనేది, బట్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే. ఓకే, విజయ్ కుమార్, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే బహుశా ఇదేనేమో. నాకు పేలాలు ఏమన్నా గీరు మరి
నాకు ఏ పేలాలు కావాలి? అధికారం పేలాలు ఇస్తారా, లేకపోతే ఏమంటారు పైసలు ఇస్తారా? నేను కాదు బ్రదర్, నాకు పేలాలు ఏరుకోవాలంటే నాకేం కావాలి? ఈ శవం మీద నాకు రాజకీయం చేసి నాకు 4 డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే నాకు 4 ఓట్లు వేయించుకోవాలి, లేకపోతే నాకు అధికారం కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఇంకోటి కావాలి. ఇలా నేను ఏది ఆశించినా, డబ్బులు అడిగినా ఎవరినన్నా, ఏమైనా ఓట్లు ఏమని అడిగినా, నేను ఏం పేలాలు ఏరుకున్నానో నాకన్నా అర్థం కావాలి కదా నువ్వు చెప్పేది. నేను ఇవాళ ఒక్కసారి మాట్లాడతలేను కదా, లాస్ట్ 2015 నుంచి కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. సో ఈ 10 years లోపల ఎన్ని పేలాలు ఏరుకున్నా, ఎవరి దగ్గర ఏరుకున్నా, ఒక్క ఎవిడెన్స్ అన్న బయట పెట్టు, నీకు దండం పెడతావు. నేను అప్రిషియేట్ చేస్తా. నువ్వు ఒక్క పేలాలను చూపెట్టు, నేను మాట్లాడు పని చేస్తా. లేదంటే నీ సంస్కారానికి వదిలేస్తా. అది నా పరువు పోతుందా, నీ పరువు పోతుందా, అది అంతే. నేను 7 సముద్రాలు అవుతానండి ముచ్చడి చెప్తుంటే నేను చెప్పే దానిలో ఎంతో కొంత నిజం కానీ నిజానికి దగ్గర కానీ లేకపోతే ఎందుకు వాళ్ళు చూస్తారు, వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించు విజయ్ కుమార్ బ్రదర్. అది నీ విఘ్నతకే వదిలేస్తాను. నాకేదైనా పేలాలు ఏదైనా ఆధారం చూపెట్టి నేను మాట్లాడి పని చేస్తాను. సింపుల్. సో అది బ్రదర్, మీరు సూపర్, మెనీ పీపుల్ సపోర్టింగ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ పేరు సాఫ్ట్ బాయ్ పండు. థ్యాంక్ యూ బ్రదర్. విజయ్ కుమారే బాగా నెగిటివ్ కామెంట్లు పెట్టిండు. నువ్వు పత్తిత్తు కదా, అందరూ బాగుండాలి అనుకునేవాడివి కదా, వెస్ట్ బెంగాల్ ముషీరాబాద్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడవు ఎందుకు? డైరెక్ట్గా ఒప్పుకో, నువ్వు గొర్రెబిడ్డవి అని. నువ్వు వెస్ట్ బెంగాల్ ముషీరాబాద్ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడు? నేను మాట్లాడతా బ్రదర్, నా లిస్ట్లో ఉంది. ఇంకా అవే కాదు, చాలా ఉన్నాయి. ఇంకా నన్ను ఇక్కడికి రా మూక్ అంటారు కదా, అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడతా. ఇప్పుడు కన్సిస్టెంట్గా మాట్లాడుతూనే ఉన్నా కదా. లాస్ట్ 2 days నేను ఎందుకంటే ఇక అలసిపోయినా. ఆయన అయితే వాళ్ళ టీవీ వాళ్ళు అయితే అర్ధరాత్రి నైట్ అంతా లైవ్ డిబేట్లలో ఉంటే తప్పకుండా మాట్లాడతా. దాని గురించి కరెక్ట్ నాకు వచ్చిన సమాచారం అయితే బీజేపీలో చేయించారని. సో మాట్లాడతా. ఎందుకు అన్ని దానికి సంబంధించిన అన్ని ఏమేమి బీజేపీ ఎట్లెట్లా దాడులు చేయించింది, ఎట్లెట్లా ముస్లింల కేసం వేయించింది, అన్ని A to Z తీసుకొస్తా. ఓకే విజయ్ కుమార్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు నాకు అన్నిసార్లు చెప్పి గుర్తు చేస్తున్నందుకు. ఓకే హాయ్ అన్న, బీజేపీ రోజులు దగ్గర పడ్డాయి అన్న, జై కాంగ్రెస్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో జై కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఒకే ఒక కారణం, అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ అని, అంతే, అంతరించి ఏం లేదు. రాజేష్ మామిడిపల్లి 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాడు, 12 గంటలకి పైగా ప్రయాణం చేసిన వాడు ఎన్ని CCTV ఫుటేజ్లు దాటి ఉండాలి? అన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు? కనీసం తెలంగాణ పరిధిలో ఉన్నవి ఏవైనా రేవంత్ రెడ్డి గారు చొరవ చేసుకుని బయట పెట్టాలి. కనీసం అంటే 5-6 గంటలకు తీసుకురావచ్చు. అప్పుడు మనం కంపేర్ చేయవచ్చు. వీళ్ళు చూపెట్టి అసలు CC ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ కాదా అని. ఎవరు చేయాలి? పోలీసులే చేయాలి. మరి ఎందుకు తెలంగాణ పోలీసులు ఎందుకు చేస్తలేరు? వాళ్ళ వెనకాల ఉండి మరి అదే చంద్రబాబు నాయుడు లేకపోతే అదే మోడీ గారు ప్రెజర్ పెడుతున్నారా? మనకు తెలియదు. ఓకే రేవంత్ రెడ్డి గారు అయితే కొంచెం ఎందుకు మెతక ధోరణి ప్రదర్శిస్తుండు బీజేపీ వాళ్ళతో అంటే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళతోటి ఏదైనా ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఏదైనా అప్రూవల్స్ వస్తాయి, 4 పైసలు మనం ఏమంటారు అక్కడి నుంచి కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు అని ఆశపడుతున్నాడేమో అనిపించింది నాకు. సో విజయ్ కుమార్ బ్రదర్, నీ దగ్గర ఏ ఆధారం నీకు అంటే నువ్వు ఈ కేసు రిలేటెడ్ ఆధారం కాదు, ఆయన తాగుబోతు అని ప్రూవ్ చేసి ఏ ఆధారంలో నాకు పంపు. నీ ఒరిజినల్ కాపీ నీ దగ్గర ఉంచుకో. ఓకే ఓన్లీ దాని కాపీ పంపి చూద్దాం నువ్వు చెప్పింది కరెక్టా, నాకు వేరే సోర్స్ ద్వారా వచ్చింది కరెక్టా, బేరీజ్ వేద్దాం. నేను పబ్లిక్లో పెట్టా, డోంట్ వరీ. ఓకే సతీష్ ముద్దా, థ్యాంక్ యూ. చదివితున్నారు ఇంకెవరు మిస్ కావద్దు కానీ చదువుతా ఉన్నాను ఓపిక. తేజ ఆర్టీవీలో కూడా కరుణాకర్తో హిందూ బ్యాక్గ్రౌండ్ గురించి నాన్ స్టాప్గా ఎమోషనల్గా మాట్లాడినరు. దట్స్ ఆసమ్ అన్న, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ బ్రదర్. వాస్తవాలు చెప్పాలి కదా బ్రదర్, వాస్తవాలు కాదు. ఇప్పుడు నేను ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. ఇక్కడ చూడండి, బుద్ధుడు ఎందుకంటే రియాలిటీకి దగ్గర చెప్పిండు, మధ్య మార్గం ఉద్యమం అని చెప్పిండు, పంచశీల సూత్రాలు చెప్పిండు. ఆయన ఎక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పలేదు కాబట్టి బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ నచ్చి బుద్ధుని విగ్రహం పెట్టుకున్నాం. ఓకే అది కాకుండా మిగతా ఏమైనా కనిపిస్తున్నాయా? వినాయకుడు, నటరాజస్వామి, తర్వాత శివుడు, అమ్మవారు పార్వతీదేవి లేదా శక్తి స్వరూపిణి, ఇంకా శివునికి సంబంధించినవి ఉన్నాయని, శివుడు కానీ అమ్మవారు కానీ. ఓకే ఇక వాళ్ళు హిందువు కాదంటే కాకుండా పోతానా? మా సిద్దిపేట. ఓకే
నేను నా పుట్టెంటికలు తీస్తారు కదా, సో సాధారణంగా తిరుపతిలో తీస్తారు చాలా మంది, కానీ మా ఇలవేల్పు రాజరాజేశ్వరుడు, అదే శివుడు లేదా రాజరాజేశ్వర స్వామి అంటారు. సో అక్కడ వేములవాడలో నా పుట్టెంటికలు తీసారు, కొంచెం లేట్ తీసారు, 5 years 7 కరెక్ట్ గుర్తులేదు. సో మా ఇంట్లో బాలమ్మ చేస్తారు. బాలమ్మ ఐడియా ఉండి ఉంటుంది, మన యాటనికి వస్తారు కదా, సో అట్లా అమ్మవారికి అది ఇస్తారు. తర్వాత ఇంకేం చెప్పాలి, నా పేరు శ్రీకాంత్ ఉంటే చిన్నప్పుడు ఉంటే ఏం చేసిండు మా డాడీ రాజరాజేశ్వర స్వామి పేరు మీద, వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేరు మీద ఇది రజనీకాంత్ అని పేరు మార్చాను. శ్రీకాంత్ ఉంటే అందరూ ఇప్పటికీ చిన్నప్పుడు తెలిసిన వాళ్ళు శ్రీకాంత్ అనే పిలుస్తారు. మా అమ్మ నాయన పెళ్ళి యాదగిరిగుట్టలో అయింది. ఇక నేను ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి నేను హిందూనా కాదని. బీజేపీ పార్టీ పుట్టక ముందు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, యూరప్ వాళ్ళు, ముస్లింలు, మొఘళ్ళు, తురుష్కులు, టర్కీ వాళ్ళు, లేకపోతే అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా మెజారిటీ పీపుల్ కన్వర్ట్ కాలేదు. పాపం ఎవరు ఈ అప్రెస్ ఉన్న వాళ్ళు కొద్దిమంది కన్వర్ట్ అయ్యారు ఈ బ్రాహ్మణ వ్యవస్థని తట్టుకోలేక. మాకు నచ్చకపోయినా మేము కన్వర్ట్ కాలేదు. అర్థమైందా? ఇంకా నాది నేను ఏమని ప్రూవ్ చేసుకోవాలి? బీజేపీ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని మేము కూడా పూజారులం అవుతామని చెప్తే మా తప్పు అవుతుందా? మాకు తెలియదు. ఆర్యుడు వాడు గొప్పవాడని చెప్తుండే, కాదురా అయ్యా అందరం ఒకటే అని చెప్తున్నాం. అందరం అట్లనే అమ్మ గర్భంలోకి వెళ్ళి వచ్చినాం, అందరం ఒకటే అని నేను అంటున్నా. అందరికి ఒకటే సూర్యుడు ఒకటే భూమి ఉన్నప్పుడు బ్రాహ్మణుడు మా దగ్గర రావద్దు, ఎవరు డాక్టర్ దగ్గర రావద్దు, వాళ్ళది యొక్క రోగం తగ్గించుకోవాలి మంత్రం వేసుకొని, మా దగ్గర రావద్దు. ఇక అంటే న్యాయం మాట్లాడితే వాని ఆధిపత్యాన్ని వాని అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాడిని గొర్రెబిడ్డ అంటాడు, వాని జిహాదీ అంటాడు, వాడి ఖలిస్తానీ అంటాడు, లేకపోతే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. వెరీ అన్ఫార్చునేట్. అందుకే వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద బ్రాహ్మిన్ సుప్రీమసీ, బ్రాహ్మిన్ ఐడియాలజీ, బ్రాహ్మిన్ యొక్క ఏమంటారు వివక్షని పోరాడుతూనే ఉంటాం. మీరు చెత్త ఈ రిలీజియన్ ఏ మతాన్ని నమ్మినా మాకు బాధ లేదు. ఆ మతం పేరు మీద చెత్త నింపుతా అంటే ఊరుకోం, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అంటే ఊరుకోం. జింక ఆ ముక్కలకి ఎక్కడికి స్ఖలనం చేస్తే ఇంకోరికి పుట్టింది అంటే షో ద ఎవిడెన్స్. యూ కాన్ జస్ట్ స్ప్రెడ్ నాన్ సెన్స్ కదా. ప్రజల్ని ఏమార్చి ప్రజల దగ్గర దోసుకుంటాను కలవదు కదా. అట్లా నేను అన్ని రిలీజియన్స్ అంటున్నా, ఒక్క సనాతన ధర్మం గురించి మాట్లాడతలే. దొంగ పాస్టర్లను కూడా మస్తు సార్లు మాట్లాడినాం, మనం ఎక్స్పోజ్ చేసినాం. అర్థమైందా? కాబట్టి అబ్యూజర్స్ ఏ మతంలో ఉన్నా మనం అంటాం. ఇస్లాంలో కూడా మహిళల్ని అంత అప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎప్పుడో 3000 కింద రాసిన షరియాలని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది పబ్లిక్లో రాళ్ళేసి కొట్టడము, పబ్లిక్లో వచ్చేసి అట్లా ఏది చంపడము పబ్లిక్లో కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల చిన్నపిల్లలు, మహిళలు వాళ్ళకు భయభ్రాంతులకు గురవుతారు. ఎవడు వాళ్ళంతా వాళ్ళు న్యాచురల్గా బతకలేరు. ఏదైనా పని చేసేదంటే ఇన్సైడ్ చేయి, ఓకే, త్రూ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. అది విచారణ కూడా చేయకుండా దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా అట్లా ఎట్లా పడితే అట్లా అడ్డంగా ఇన్స్టెంట్గా చంపడం అది కరెక్ట్ కాదు. సో అన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఏ మతంలో చేసినా తప్పు, చెత్త నింపుతుంటే వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇదే రోమన్ క్యాథలిక్ వ్యతిరేకమే కదా. వాళ్ళు కోపర్నికస్ అయినా ఎన్నోసార్లు చెప్పినా కదా నేను, సోక్రటీస్ అయినా. కాబట్టి వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద నాన్ సెన్స్ ఇన్ ఎనీ రిలీజియన్, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. అట్లా ఎవరికి నష్టం కాకుండా ఎవరు ఏ దేవుని మొక్కున్నా మాకు సమస్య లేదు. చెప్పుకోండి బ్రదర్, వాడు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్ముతారా? నమ్మేది ఉంటే 70 ఏళ్ళ దాకా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ మీద బురదలతో అధికారంలో వచ్చాడు తప్ప నేను ఇది కడతా అది కడతా 15 లక్షలు తెచ్చేస్తా, కాంగ్రెస్ కరప్షన్ చేసింది, ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇది కాకుండా మేక్ ఇన్ ఇండియా ఇట్లా అనేక హామీలు ఇస్తే ప్రతి ఇంటికి నల్లా ఇస్తా ఇట్లా చెప్తే వాడు అధికారంలోకి వచ్చిండు. కానీ మతం పేరు చెప్తే ఏనాడు రాలే. మొన్న రాముడి గుళ్ళున్న అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. కాబట్టి ప్రజలు, ఒక రైతు నువ్వు రాముని పేరు చెప్తే ఓటేస్తాడా? తనకు సబ్సిడీలు ఇచ్చి, తనకు రుణాలు మాఫీ చేసి, తన యొక్క పంట పండిన దాన్ని కొనుక్కొని గిట్టుబాటు ధర పెంచితే రైతు ఆలోచిస్తాడు. సేమ్ థింగ్ విత్ కర్షకుడు లేదా కార్మికుడు, ఇంకో అతను. కాబట్టి మతం పేరు మీద ఎప్పుడు ఓట్లు వాళ్ళే బీజేపీకి, వాళ్ళు అనుకుంటారు అట్లా ఓట్లు పడేయని పర్లేదు. వాడు 2014లో తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ మీద స్కామ్లను బురద వెళ్తే వానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం వచ్చినాక మిగతా తర్వాత హామీలు ఇస్తలేడు. ఎంతసేపు ఈ యొక్క 20% ఓట్లే వాడిని పడుతున్నాయి, మిగతా అన్ని మోసం చేసి వాడు ఏమంటారు ప్రాపర్ పోల్ మేనేజ్మెంట్ చేసి అడ్డదారులు వస్తున్నాడు తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎప్పుడో ఇప్పటి వరకే ఒక్కసారి కూడా రాకపోతుండే. 2014లోనేమో తప్పుడు హామీలు ఇచ్చి వచ్చిండు, అది కూడా దేవుని పేరు వాడలే. అప్పుడు
ఇక తర్వాత అన్ని ఇది కాంగ్రెస్ మీద అది చెప్పిన. సో ఇది ఇక తర్వాత నుంచి మాత్రం మోసం చేసి వస్తున్నాడు. అంటే నేను చెప్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఈ మతం పేరు మీద ఎవరికి ఓట్లు పడతలేవు, పడవి కూడా. అది పడుతున్నాడు అని అనుకుంటే వానికి భ్రమ. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతున్నా, చాలా టైం అయిపోయింది. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బై.